డైట్ ఫాలో చేయాలి అని అంటే ఇస్ అ బిగ్ టాస్క్. ట్రోల్స్ గురించి, బాడీ షేమింగ్ గురించి నేను తగ్గలే. బిర్యానీ అంటే ఇష్టం, సీ ఫుడ్ అంటే ఇష్టం, పిజ్జా అంటే ఇష్టం, బర్గర్ అంటే ఇష్టం. ఇండస్ట్రీలో వచ్చేసరికి లుక్స్ చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, సినిమాకు కూడా ప్రాణం నాకు. కానీ నా ప్రాణం పోతే ఒక్కసారి నేను వెడ్డింగ్ ఫొటోస్ చూస్తే ఐ షుడ్ ఫీల్ హ్యాపీ లుకింగ్ అట్ దట్ వర్జన్ ఆఫ్ మీ. హనీమూన్ ట్రిప్లో ఉన్నప్పుడు మీరు ఒక స్విమ్ షూట్లో ఒక పోస్ట్ ఏదో పెట్టడం, అది కొంచెం వైరల్ అయ్యింది. ఓషన్లో ఏంటి సారీ యూజ్ చేయాలా, ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా? వాట్ డూ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు వేర్? సరైనోడు సాంబార్ అనేది ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, అక్కడ అందరూ సరైనోడు సినిమా. నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. సాంబార్ వాలి. నాన్నగారికి ఎప్పుడు అనిపించలేదా మిమ్మల్ని హీరోయిన్ చెయ్యాలి అని చెప్పి? హీరోయిన్ మార్కెట్ వెరీ వెరీ హై డిమాండ్ మార్కెట్. ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ అద్దం ముందుకు వెళ్ళి ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయారు, నన్ను హరిశంకర్ గారు వచ్చి అది అలా అడిగినప్పుడు బర్స్ట్ అయిపోయాను. ఆ సీన్ తర్వాత నేను మెంటలీ ఫిక్స్ అయిపోయాను. యూ డోంట్ లైక్ బిగ్ బాస్? 24 అవర్స్లో జరుగుతున్న విషయాలు మీరు ఎలా 1 అవర్లో చూపిస్తారు? డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, హీరోయిన్ జెనీలియా గారు, అండ్ నాకు ఒక చాలా ఫుల్ కామెడీ. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు. అందరికీ నమస్తే, నేనే మీ బుజ్జమ్మ విద్యురామన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజువల్ టాక్స్ అండ్ ఫాలో ఫర్ మోర్. లైక్, సబ్స్క్రైబ్. విద్యుత్ లేఖ రామన్ గారు నాతో ఉన్నారు. ఈరోజు పోడ్కాస్ట్ రెడీ. వెల్కమ్ టు విజువల్ టాక్స్. హౌ స్వీట్, థ్యాంక్ యూ. ఏంటి ఇది తినాలా? అక్కర్లేదు. అది ఎలా ఉన్నారు? సూపర్, ఆల్ గుడ్. అండ్ చాలా ఇయర్స్ అయింది ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చి. సో ఐ థింక్ దట్స్ వెరీ కూల్ దట్ ఇంత పెద్ద గ్యాప్ తర్వాత నేను ఇక్కడ వచ్చాను. ఐఎమ్ రెడీ టు టాక్, రెడీ టు క్లారిఫై, రెడీ టు చాలా విషయాలు ఉన్నాయా? చాలా ఇయర్స్ తర్వాత, ఇప్పుడు 8 years బ్యాక్ ఒకటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. తమిళ్లో కూడా 2 years బ్యాక్, 3 years బ్యాక్. అవును. బట్ అంటే ఐ థింక్ చాలా మంది ఇంటర్వ్యూస్ అడుగుంటారు, రండి మీరు చెప్పండి ఎక్స్పీరియన్స్ గురించి. బట్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు? ఇంట్రెస్ట్ కాదు, ఇట్స్ లైక్ ఏం మాట్లాడాలి, సేమ్ థింగ్. మీ ఫస్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడండి, మీ సెకండ్ ఫిల్మ్ గురించి మాట్లాడండి, కోవిడ్ తర్వాత ఏం జరిగింది, లైక్ దట్. ఇట్స్ సేమ్ స్టఫ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో ఐఎమ్ లైక్, ఆడియన్స్కి కూడా బోర్ కొడుతుంది. సో ఒక మ్యాటర్ ఉంటే చెప్పాలి, ఒక ఫన్ ఏదైనా ఉంటే చెప్పాలి. ఐ వాజ్ లైక్, ఓకే, ఒక మంచి విషయం ఉన్నప్పుడు చెప్తే ఆ ఫీల్ వేరే, జస్ట్ ఊరికే వచ్చి నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఆ ఫీల్ వేరే. ఐ హావ్ అ లాట్ టు టాక్ అబౌట్. సో మాట్లాడదాము. మీ ట్రాన్స్ఫర్మేషన్కి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఒకేసారి 30 kilos అవును, తగ్గటం అంటే మామూలు విషయం కాదు. నేను తగ్గాలి అని ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు? దాని వెనక ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసినా, లేకపోతే మీరు ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే మాటలు కానీ ఏమన్నా ఉన్నాయా? బేసిక్లీ ఆ ట్రిగర్ పాయింట్ అడుగుతున్నా. ట్రిగర్ పాయింట్ పెద్దగా ఒక ట్రిగర్ పాయింట్ ఏం లేదండి. నేను చిన్నప్పటి నుంచే ఒక లావుగా ఉన్న అమ్మాయి. ఐ వాజ్ ఆల్వేస్ చబ్బీ. సో చిన్నప్పటి నుంచే ఆ ట్రోల్స్, ఆ బాడీ షేమింగ్, ఐ గాట్ సో యూస్ టు ఇట్. ఒక పాయింట్ తర్వాత యూ గెట్ నంబ్. లైక్, ఓకే, నువ్వు ఏం చెప్తావు, నా ఫిగర్ గురించి నువ్వు మాట్లాడతావు, లేకపోతే నా షేప్ గురించి నువ్వు మాట్లాడతావు. వాట్ ఆర్ యూ గోనా సే మోర్ దెన్ దాట్? సో ఐ గాట్ వెరీ యూస్ టు ద బాడీ షేమింగ్. సో అది ట్రోల్స్ గురించి, బాడీ షేమింగ్ గురించి నేను తగ్గలే. ఐ జస్ట్ వాంట్ టు బీ హెల్తీ. ఒక మంచి హెల్తీ రూట్కి వెళ్దాము. లెటస్ ఫోకస్ ఆన్ అవర్ హెల్త్, బికాజ్ వెల్త్ ఉంటుంది కానీ హెల్త్ లేదంటే ఏం చేయాలి? సో I didn't do this to become heroine. I didn't do this to get different kind of roles. I didn't do this for industry purpose. I did it only for myself. So I was like, సరే ఓకే, ఒక మంచిగా మంచి డైట్ చేసి, మంచి వర్కౌట్ చేసి, లెట్స్ గెట్ ద బాడీ బ్యాక్ ఇన్ ట్రాక్. బికాస్
ఎన్ని ఇయర్స్గా నేను బ్యాడ్ డయట్తో బ్యాడ్ స్లీప్తో అబ్యూస్ చేసిన ఒక బాడీ మళ్ళీ కొంచెం రిపేర్ చేద్దాము. ఐ ఓన్లీ గాట్ ఇన్ టు ఇట్ ఫర్ దాట్. పైగా నాకు కరెక్ట్గా అప్పుడు పెళ్ళి లైక్ లాక్ అయిపోయింది. నా హస్బెండ్ సంజయ్ ఉన్నారు. ఐ మెట్ హిమ్ ఇన్ 2019. నేను కొంచెం లావుగా ఉన్నప్పుడే నేను కలిశాను. హీ లవ్డ్ మీ ఫర్ మీ అండ్ దట్స్ వాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ వీ బోత్ వాంటెడ్ టు గెట్ హెల్తీ బికాస్ హీ ఆల్సో వాజ్ వెరీ క్లియర్, నేను కూడా ఒక మంచి డయట్లో వెళ్ళాలి. సో వీ బోత్ వర్ ఆన్ ద సేమ్ పేజ్. వీ got into a healthy diet, healthy lifestyle. He lost so much weight, I lost so much weight. And ఒక పెళ్ళమ్మాయికి అదే ఒక హ్యాపీనెస్ కదా. దోస్ ఫొటోస్ ఆర్ విత్ మీ ఫర్ లైఫ్. ఒక్కసారి నేను నా వెడ్డింగ్ ఫొటోస్ చూస్తే ఐ షుడ్ ఫీల్ హ్యాపీ లుకింగ్ అట్ దట్ వర్జన్ ఆఫ్ మీ. పెళ్ళంటే లైఫ్లో ఒక్కసారి జరగాలి. వి హోప్, వి ప్రే. పెళ్ళంటే ఒక్కసారి మాత్రమే జరగాలి, ఒకేసారి జరగాలి. ఆ వెడ్డింగ్ ఫొటోస్ చూసినప్పుడు నాకు ఒక హ్యాపీ కంటెంటెడ్ ఫీలింగ్ ఉండాలి. ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ జెన్యూన్లీ డిడ్ మై బెస్ట్. ఇప్పుడు ఆడియన్స్ మేబీ కూడా థింక్ చేస్తారు, మీరు అప్పుడు చాలా సన్నగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ చూడడానికి అలా అంత సన్నగా లేదు. ఎస్, లేదు. బికాస్ పెళ్ళయింది, ఒక మంచి హనీమూన్ పీరియడ్ జరిగింది, నేను మంచిగా ట్రావెల్ చేశాను, ఇక్కడ అక్కడ మంచి ఫుడ్ తిన్నాను. లైఫ్ గోస్ ఆన్, లైఫ్ హ్యాపెన్స్. కానీ పాస్ట్ 4 months నేను ఒక చాలా పెద్ద డిసిషన్ తీసుకొని మళ్ళీ ఆ రూట్కి వెళ్తున్నాను. అండ్ ఐఎమ్ ఆల్రెడీ 6 kilos డౌన్. సో ఆల్రెడీ నా బాడీలో మంచి హార్మోనల్ చేంజెస్ జరుగుతుంది. నాకు PCOS ఉంది. సో నాకు వెయిట్ ఉంటే ఆల్వేస్ మైనస్. ఎవరికైనా సరే వెయిట్ ఉంటే మైనస్. మీరు ఏదైనా అనుకోకండి. ఇఫ్ యూ ఆర్ ఫ్యాట్, ఇట్ ఈస్ అ నెగటివ్ ఇన్ యువర్ లైఫ్. బాడీ పాజిటివ్గా ఉండండి. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ బీ బాడీ పాజిటివ్, బట్ బీ హెల్తీ. హెల్త్ ఉండాలి లైఫ్లో. బికాజ్ నేను నా ఫ్రెండ్స్ నా ఏజ్ గ్రూప్లో హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. 30s 40s ఎందుకు హాస్పిటల్లో మీరు ఉండాలి? హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. సో హెల్త్ కోసమే నేను వెయిట్ అప్పుడు తగ్గాను, ఇప్పుడు తగ్గుతున్నాను. దట్స్ ఇట్. వెయిట్ లాస్ అవ్వాలి అనే ఈ టైం పీరియడ్లో మనం అప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఏది పడితే అది తినేసి, అంటే లైక్ ఎక్కువ గర్ల్స్కి మంచి మిడ్ నైట్ క్రేవింగ్స్ అవి ఉంటాయి. మిడ్ నైట్ బిర్యానీ అంటారు, పానీపూరి అంటారు, ఐస్ క్రీమ్ అంటారు. వీటన్నిటిని లాక్ చేసుకుని మీరు ఒక కొత్త డైట్ ఫాలో చేయాలి అని అంటే ఇట్స్ అ బిగ్ టాస్క్. చాలా పెద్ద టాస్క్. అది 1-2 రోజులు కాదు, కొన్ని రోజుల పాటు అది కంటిన్యూ చేయాలి. లైఫ్ స్టైల్ డైట్ కాదు, లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి. బట్ ఈ మధ్యలో ఈ టైం పీరియడ్ పెద్ద టాస్క్ అనిపించినవి ఏమి లేవా? అంటే మీకంటూ చాలా కష్టంగా అయిపోయింది నాకు. ఇట్ వాజ్ అ మెంటల్ ఛాలెంజ్. ఈ రోజు వరకు నాకు మెంటల్ ఛాలెంజ్. నేను ఒక పెద్ద ఫుడ్, నాకు బిర్యానీ అంటే ఇష్టం, నాకు సీ ఫుడ్ అంటే ఇష్టం, నాకు పిజ్జా అంటే ఇష్టం, బర్గర్ అంటే ఇష్టం, షుగర్ అంటే పిచ్చే ఇష్టం, క్రోసాన్, కేక్స్, కప్ కేక్స్, నేమ్ ఇట్, ఐ లవ్ ఇట్. ఐ కాంట్ సే నో. ఏంటి నాకు పెద్ద క్రేజ్ ఓన్లీ ఫర్ ఇండియన్ ఫుడ్స్ నాకు లేదు. సారీ, నాట్ ఇండియన్ ఫుడ్స్, పేరేంటి, ఇండియన్ స్వీట్స్. ఓన్లీ థింగ్ ఐ డోంట్ హ్యావ్ అ క్రేజ్ ఫర్ ఇస్ ఇండియన్ స్వీట్స్. మీరు ఒక 10 జిలేబీస్ పెట్టండి, వద్దండి చెప్తాను. 10 pieces ఆఫ్ చాక్లెట్ కేక్ పెట్టండి, 10 ఫినిష్ అవుతుంది. ఐ లవ్ స్వీట్స్. అండ్ అగైన్ నా PCOSకి ఇప్పుడు PMOS అని అంటారు, కానీ ఐఎమ్ స్టిక్కింగ్ టు ద ఓల్డ్ నేమ్. ఈ PCOSకి షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఎక్సెస్ కార్బోహైడ్రేట్ బిగ్గెస్ట్ డెవిల్. సో ఇమాజిన్ దిస్, ప్రతి మంచి విషయాలకి నో 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 చెప్పాలి. బిర్యానీ చూస్తే నో చెప్పాలి, నాన్ చూస్తే నో చెప్పాలి, రోటీస్ చూస్తే నో చెప్పాలి, షుగర్ చూస్తే నో చెప్పాలి, మిల్క్ కూడా చూస్తే నో చెప్పాలి. బికాజ్ మిల్క్లో కూడా ఇప్పుడు హార్మోన్స్ ఉంది. సో ఐ హ్యాడ్ టు సే నో టు ఎవ్రీథింగ్. అందరూ అడిగారు మీరు ఎలా వెయిట్ లాస్ చేశారు? ప్రతి మంచి విషయంకి వద్దు అని చెప్పాను. సింపుల్ as దట్. నో మీన్స్ నో. లైఫ్ బోరింగ్గా ఉంటుంది, మీ మీల్స్ బోరింగ్గా ఉంటుంది,
కానీ యూ కాంట్ హెల్ప్ ఇట్. దీంట్లో ఒకే ఒక పెద్ద బ్లెస్సింగ్ నాకు ఏంటంటే నా హస్బెండ్కి కీటో, షుగర్ ఫ్రీ స్నాక్స్ అండ్ స్వీట్స్ ఈజ్ హిజ్ స్ట్రెంగ్త్. హీ మేక్స్ అ ఎక్సలెంట్ షుగర్ ఫ్రీ స్వీట్నర్. సో ఆ స్వీట్నరే ప్రతి విషయంలో నేను యాడ్ చేశాను. నా కాఫీ సరే, నా టీ సరే, నా కప్ కేక్ సరే, ఐ యాడెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఐ యాడెడ్ ఎ స్వీట్నర్. సో నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్గా అనిపించింది టు గెట్ దట్ యాక్సెస్. ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి యూ కెన్ ఫైండ్ ఎనీ స్వీట్నర్, బట్ అది ఒక మంచి స్వీట్నర్గా ఉండాలి, ప్రిఫరబ్లీ న్యాచురల్. ఈ ఆస్పర్టేమ్ ఇవన్నీ ఎక్సెస్లో బాడీకి ఇట్స్ నాట్ గుడ్, మంచిది కాదు. సో ఐ హ్యాడ్ టు ప్లే మెంటల్ గేమ్ అండ్ సే విద్యు నీకు ఆ రిజల్ట్ చాలా కావాలి, గో ఫర్ ఇట్, సే నో టు ఎవ్రీథింగ్. ఫుడ్ రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది, కానీ మీ పెళ్ళి ఒకేసారి. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ విల్ పవర్ అండి. మీకు విల్ పవర్ లేదంటే మీకు వెయిట్ లాస్ రాదు. ఇట్స్ అ మెంటల్ గేమ్ మోర్ దెన్ అ ఫిజికల్ గేమ్. సో ఫైనల్గా మీ ఆ వెడ్డింగ్ ఫొటోస్లో, వెడ్డింగ్ వీడియోస్ ఫొటోస్ చూసుకొని హ్యాపీ, పిచ్చ హ్యాపీ అంటే నేనేనా అని అనుకున్నారా మిమ్మల్ని మీరు చూసుకొని? డెఫినెట్లీ అది ఒక వేరే విద్యు, నో డౌట్. అది ఆ విద్యుకి ఒక పిచ్చతనం వెయిట్ లాస్ మీద. బట్ నేను ఆ ఫుటేజ్ రివ్యూ చేసి చూస్తే ఒక చిన్న క్రిటిసిజం నాకు ఉంది. వెయిట్ లాస్ చేశాను కానీ మసిల్ డెవలప్ చేయలేదు. ఈరోజు విద్యు ఆ వెయిట్ కాదు, కానీ మసిల్ ఉంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఐ కెన్ లిఫ్ట్ అప్ టు 20 kilos ఇన్ డంబెల్స్. I do leg press of 45 kilos. I am strong today. That with you స్లిమ్గా ఉంది కానీ స్ట్రెంగ్త్ లేదు, మసిల్ లేదు. టుడే ఐఎమ్ లూజింగ్ వెయిట్ స్లోలీ బట్ ఐఎమ్ బిల్డింగ్ సో మచ్ ఆఫ్ మసిల్ దట్ ఐ ప్రిఫర్ దిస్ విత్ యూ. సూపర్. అండ్ నేను మంత్లీ వన్స్ ఒక మంచి చీట్ మీల్ చేస్తాను. ఆ విత్ యూ ప్రతి వీక్స్ ఓన్లీ డైట్ ఫుడ్. ఒక లైఫ్ బికమ్స్ వెరీ టేస్ట్లెస్ అండ్ యూ డోంట్ సెలబ్రేట్ ద హ్యాపీ మూమెంట్స్. ఇప్పుడు నా మామ్ డాడ్ యానివర్సరీకి మొన్న ఒక చిన్న పీస్ కేక్ తిన్నాను, దిస్ స్మాల్. పాత విద్యు నేను 3-4 monthsకి అసలు టచ్ చేయను. అలా చేస్తే బాగుంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది, కానీ మీకు ఒక ఫ్రస్ట్రేషన్ డెవలప్ అవుతుంది. I don't want to do the mistakes I did last time. I want to redo my weight loss in a good way this time. So that's important for me. లైక్ అంటే ఎలాగంటే విద్యు గారు, ఇప్పుడు ఒక సినిమా చేసి అది కొంచెం హిట్ అయితే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. లైక్ ఏదైనా ఒక టీవీ షో, లేకపోతే ఒక కామెడీ షోలోనో, లేకపోతే వేరే ఆ ప్రమోషన్ ప్లాట్ఫామ్స్ మీదో, ఇన్స్టాలోనో ఎక్కడో చోట ఏదో రకంగా వైరల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ ఐ థింక్ నేను అనుకుంటున్నది పిఆర్ స్టంట్. మేబీ విద్యు గారికి ఆ పిఆర్ స్టంట్స్ కానీ లేకపోతే ఇవన్నీ తెలియవా? నాకు ఒక చిన్న మైనస్ ఏంటంటే 10 ఇంటర్వ్యూ అరేంజ్ చేయడము, ఒక 10 పాడ్కాస్ట్ అరేంజ్ చేయడము, నాకు 2 minutesలో ఐ కెన్ డూ ఇట్. అవును. బట్ ఎందుకు చేయాలి, అది అన్నీ క్లియర్ అయిపోతుంది, ఏం లేదు లైక్ ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నాకు ఉంది. సో ఐ జెన్యున్లీ థాట్ దిస్ విల్ క్లియర్ ఆన్ ఇట్స్ ఓన్. ఇది క్లియర్ అవుతుంది, ఇది ప్రాబ్లంగా ఉండదు, వీ విల్ గెట్ పాస్ట్ దిస్. ఇది ఒక చిన్న బంప్. లైక్ ఐ జెన్యున్లీ థాట్ లైక్ దట్ బికాస్ నాకు వర్క్ జరుగుతుంది. ఐ వాజ్ కమింగ్ టు హైదరాబాద్ రెగ్యులర్లీ అండ్ డూయింగ్ షోస్, మూవీస్, ఎవ్రీథింగ్. సో ఏమో ఇది అంత పెద్ద విషయం నాకు అప్పుడు అనిపించలేదు. కొంతమంది వాళ్ళు కూడా చెప్పారు, అలా ఏం లేదండి, నేను ఏం వినలేదు, మీరు కూల్గా ఉందండి. సో అందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ కన్ఫ్యూజ్డ్, యూ డోంట్ నో వాట్ టు డూ. అండ్ పైగా నేను చెన్నైలో ఉన్నాను, నేను చెన్నైలోనే సెటిల్డ్. సో హైదరాబాద్లో ఏం జరుగుతుంది నాకు తెలియదు. దట్స్ ద చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. అంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి, వెయిట్ గురించి మాట్లాడుకున్నాం. మీరేమో నేను సెల్ఫ్గా నా కోసం నేను తగ్గానన్నారు, ఓకే, ఇట్స్ గుడ్. కానీ ఇండస్ట్రీలో వచ్చేసరికి లుక్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నా ఎక్కడో ఒక చోట ఈ క్యారెక్టర్కి నువ్వు సూట్ అవ్వవు. యా. సో అనే రిజెక్షన్స్ కూడా ఉంటాయి. సో అలా మీరు కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు ఎక్కువ చాలా క్యారెక్టర్స్ వచ్చింది, చేశారు, కామెడీ చేశారు, కానీ మీకంటే అనిపిస్తుంది ఒక మంచి క్యారెక్టర్ పడితే బాగుండు. ఇలాంటి టైంలో ఎక్కడ ఎవరి దగ్గరైనా అప్రోచ్ అయినప్పుడు, లేదా ఈ సినిమాలో నువ్వు ఉన్నావు విద్యు అని చెప్పిన తర్వాత తీసేసి
మళ్ళీ లేదులే నువ్వు దానికి సెట్ అవ్వవేమో నువ్వు, ఈ జర్నీ గురించి డిస్కస్. సో నేను మంచిగా వెయిట్ లాస్ చేసినప్పుడు 3-4 ప్రొడ్యూసర్స్ కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు, మీరు మంచిగా వెయిట్ లాస్ చేస్తే మీకు రోల్స్ పోతుంది. సరే సార్, ఓకే, నో ప్రాబ్లమ్ అని నేను చెప్పాను. బికాజ్ నాకు హెల్త్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, సినిమాకు కూడా ప్రాణం నాకు. కానీ నా ప్రాణం పోతే సింపుల్ ఇస్ దాట్. ఐ వాజ్ లైక్, మై హెల్త్ ఈజ్ మై లైఫ్. నాకు ఒక ఫుల్ లైఫ్ ఉంది, అది నేను చూడాలి. ఒక క్యారెక్టర్ కోసం, కామెడీ కోసం నేను 100 కిలోస్ ఉండడము అవసరం లేదు. ఒక కామెడియన్గా చూడండి, బాడీతో చూడకండి. కోయసర్ల గారు లావుగా ఉన్నారా? ప్రతి పెద్ద పెద్ద కమెడియన్స్, మేల్ కమెడియన్స్ లావుగా ఉన్నారా? ఎందుకు విద్యు మాత్రమే లావుగా ఉండాలి? యాక్టింగ్ ఏంటి తగ్గిపోతుందా నేను వెయిట్ లాస్ తగ్గితే? ఐ డోంట్ అండర్స్టాండ్ వై దట్ వాస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ మీ థింక్స్, మీరు వెయిట్ లాస్ చేశారు, దాని తర్వాతే మీకు ఒక చిన్న గ్యాప్ వచ్చింది ఇండస్ట్రీలో. క్వశ్చన్ మార్క్. ఎందుకు? వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద వెయిట్ లాస్? ఐ డోంట్ నో. ఐ స్టిల్ డోంట్ నో. వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ జస్ట్ ఇండస్ట్రీ అలా ఉంది, రోల్స్ లేదు? ఐ డోంట్ నో. ఐ రియలీ డోంట్ నో. సో ఎందుకు ఇప్పుడు దాని గురించి థింక్ చేయాలి? లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్, లెట్ లైఫ్ గో ఆన్. వాట్ ఎవర్ క్యారెక్టర్స్ హ్యాస్ టు కమ్ ఫర్ మీ విల్ కమ్, అండ్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ కేమ్ టు మీ విల్ ఆల్వేస్ బీ స్పెషల్. అంతే. కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు మమ్మల్ని బాగా నవ్వించారు. అండ్ అది చూసిన తర్వాత కూడా చాలామంది డైరెక్టర్స్ మీకంటూ ఒక సపరేట్ ట్రాక్ రాసేవాళ్ళు. సో క్యారెక్టర్ ట్రాక్, సపరేట్ ట్రాక్. బట్ సడన్ గా మీ డిసిషన్ వల్ల కూడా ఉండొచ్చేమో అని అనుకున్నారు. అంటే అదే చెప్తున్నాను. ఐ డోంట్ నో. బికాస్ కరెక్ట్గా నా వెయిట్ లాస్ జరిగినప్పుడు నాకు రోల్స్ పెద్దగా రాలేదు. సో ఒక్క క్షణం నేనే ఆలోచించాను, అయ్యో వెయిట్ లాస్ గురించే నాకు రోల్స్ పోయిందా ఏంటి? ఐ డోంట్ నో. టిల్ డేట్ ఐ డోంట్ నో. లేకపోతే అది జస్ట్ ఒక కోఇన్సిడెన్సా? అంటే వెయిట్ లాస్ వల్ల క్యారెక్టర్స్ రోల్స్ పోయి పక్కన పెట్టేస్తే, అండ్ వెయిట్ ఉన్నప్పుడు అంటే కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు కూడా కొన్ని క్యారెక్టర్స్ మనకి రావు. అది డెఫినెట్లీ అది రాలేదు. టైప్ కాస్ట్ చేశారు. ఓన్లీ మనల్ని విద్యుని ఓకే కామెడీ యాంగిల్ లో చూద్దాం, నాట్ సీరియస్, నాట్ ఒక కీ రోల్. సో అలా వచ్చినాయి, అలా మిస్ అయినా 100% వచ్చింది. 100%. బికాస్ యాజ్ అ కమీడియన్ అదే ఒక పెద్ద మైనస్. ఒక డిఫరెంట్ లెన్స్లో అస్సలు చూడరు. కామెడీ క్యారెక్టర్ అంటే విద్యు పడదాము, లేదు సార్ హీరోయిన్కి ఒక మంచి సిస్టర్ క్యారెక్టర్ ఉంది, అది ఒక పెద్ద క్రైయింగ్ సీన్ ఉందిరా, విద్యు ఎలా చేస్తుంది? దే నో ఐఎమ్ కేపబుల్, బట్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు సీ మీ ఇన్ దట్ లెన్స్. సో నాకు చాలా సినిమాలు పోయింది బికాస్. ఎగ్జాంపుల్ ఒక 3 చెప్పండి. అయ్యో, మిస్ చేసుకున్న సినిమాలు, మీరు మిస్ చేసుకున్న సినిమాలు. అసలు ఐ కాంట్ రిమెంబర్ ఇట్ నౌ. బట్ ఒక హీరోయిన్ సిస్టర్గా ఒక రోల్ పోయింది బికాస్ కొంచెం సీరియస్ సీన్ ఉంది దాంట్లో. ఇంకొక సినిమాలో ఒక హీరో ఫ్రెండ్గా పోయింది బికాస్ అది కామెడీ లేదు, కొంచెం సీరియస్ అమ్మాయి, ఆఫీస్లో ఉన్న అమ్మాయి. లైక్ దిస్ ఐ డోంట్ నో హౌ మెనీ మోర్ వెంట్, బట్ దిస్ మచ్ వెంట్ ఫర్ మీ. అండ్ పైగా ఐ ట్రై టు టెల్ డైరెక్టర్స్తో నాకు ఆల్వేస్ ఒక మంచి ర్యాపో ఉంది. సార్ మీకు ఇష్టం ఉంటే ఈ క్యారెక్టర్లో పెట్టండి సార్. సినిమా ముందు నేను డ్రామా ఆర్టిస్టు, చాలా వేరియేషన్ చేశాను, సీరియస్ రోల్స్ చేశాను, నార్మల్ రోల్స్ చేశాను, కామెడీ రోల్స్ చేశాను. ఇప్పుడు ఇండస్ట్రీ లోపలికి వచ్చిన తర్వాత కమెడియన్గా టైప్ కాస్ట్ చేశారు. ఐ కెన్ డూ ఎవ్రీ అదర్ జానర్ ఆల్సో. ఒక డ్రామా చేశాను బ్యాక్ 15 years ago. ఆ డ్రామాలో నేను ఆన్ ద స్పాట్ క్రైయింగ్ చేశాను. సో ఐ నో ఐఎమ్ కేపబుల్, బట్ ఒక బబుల్లో పెడతారు, యూ ఆర్ అ కమీడియన్. కానీ కొంతమంది డైరెక్టర్లు లైక్ రాహుల్ రవీంద్రన్ రిమూవ్డ్ మీ ఫ్రమ్ దాట్, గేవ్ మీ ఒక లైట్ హార్టెడ్ రోల్. కానీ ఆ లైట్ హార్టెడ్ రోల్లో ఒక చిన్న కామెడీ టింజ్, ఒక చిన్న లైట్ కామెడీ. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చిలా సౌన్ సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి. రోహిణి గారితో నాకు కాంబినేషన్, హీరోయిన్ అండ్ రోహిణి గారు. ఐ హ్యాడ్ టు క్రై ఇన్ దట్ మూవీ బికాజ్ రోహిణి గారికి మెంటల్ ప్రాబ్లం ఉంది ఆ సినిమాలో.
వీ వర్ క్రయింగ్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు రీసెంట్గా సెల్వరాఘవన్ గారు నన్ను ఒక సినిమాలో పెట్టారు జీవి ప్రకాష్ గారితో. నాకు చాలా చాలా సీరియస్ క్యారెక్టర్ ఆ సినిమాలో. సో ఇప్పుడు ఫైనలీ ఒక 1 or 2 డైరెక్టర్స్ ఆర్ బ్రేకింగ్ మై మోల్డ్. కానీ ఆ డైరెక్టర్ రావాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ కోలీవుడ్, ఇన్ టాలీవుడ్లో కూడా చిన్నప్పటి నుంచి మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తే ఒక ఆర్టిస్టు డాక్టర్, ఆయన ఒక 100 సినిమాలైనా ఒక 50 సినిమాలైనా డాక్టర్, హీరో హెల్త్ బాగోపోతే అదే క్యారెక్టర్, వేరే సినిమాలో హీరోయిన్ అమ్మమ్మకి బాగోపోతే అదే క్యారెక్టర్, అదే లాయర్, అదే వేరే పర్సన్ లాయర్. ఎందుకు ఇలాగా? టైప్ కాస్ట్. ఇట్స్ సింపుల్ యాజ్ దట్. ఇట్స్ జస్ట్ అ టైప్ కాస్ట్. అందరూ టైప్ కాస్ట్ అవుతారు. నా ఫాదరే టైప్ కాస్ట్ అవుతారు. అప్పుడు 90sలో నా ఫాదర్ మోహన్ రామన్ గారు చాలా తమిళ సినిమా చేశారు, చాలా తెలుగు సినిమా కూడా డబ్బింగ్ అయింది. ఆ తమిళ సినిమా డబ్బింగ్ అయింది. తెలుగులో కూడా కొన్ని ఆయన 1-2 డైరెక్ట్ చేశారు. ఇప్పుడు నాగార్జున గారి గగనంలో కూడా యాక్ట్ చేశారు. సో మోహన్ రామన్ గారు, సో విద్యుత్ లేఖ గారి ఫాదర్ అన్నమాట. సో చాలా మంది, సో మెనీ పీపుల్ డోంట్ నో దట్. ఈ రోజు వరకు సో మెనీ పీపుల్ డోంట్ నో దట్. కానీ నెప్పో 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 అని పెడతారు. అరే నా ఫాదర్ నాకు తెలియనప్పుడు నెపో ఎందుకు? బికాజ్ వాళ్ళు అది చూసి అందుకే ఆ అమ్మాయికి క్యారెక్టర్స్ వచ్చింది. నా ఫాదర్కి హైదరాబాద్లో ఒక్క ఫోన్ నంబర్ కూడా లేదు. ఎలా ఇచ్చారు నాకు? ఓకే సరే, మీరు నెపోటిజం నెపో కిడ్ అని చెప్పండి. నేను హైదరాబాద్లోనే బిజీ, తెలుగు సినిమాలోనే నేను బిజీ. డాడీకి తమిళ్లోనే కాంటాక్ట్స్ ఉంది. తమిళ్లో నేను అసలు చేయలేదు, తెలుగులోనే చేశాను. కానీ డాడీకి ఒక్క కాంటాక్ట్ కూడా లేదు తెలుగులో. అది చెప్పండి ఎలా? దే జస్ట్ వాంట్ టు బ్రాండ్ యూ ద మినిట్ దే నో. నేను ఒక్క పర్సన్ వెన్ ఐ డూ, ఇప్పుడు రేపు ఒక పెద్ద డైరెక్టర్తో నేను ఒక సినిమా చేస్తే ఐ నెవర్ టెల్ హిమ్ సార్ నా ఫాదర్ మోహన్ రామన్ గారు. నెవర్. నా ఫస్ట్ సినిమాలో కూడా చెప్పలేదు. గౌతమ్ మేనన్ గారు నన్ను కాస్ట్ చేశారు, సెపరేట్గా ఒక కాస్టింగ్ చేసి నేను కన్ఫర్మ్ అయ్యాను ఆ రోల్కి, తమిళ్ అండ్ తెలుగు. అస్సలు నేను చెప్పలేదు మై ఫాదర్ ఈజ్, నేను ఈ ఫ్యామిలీ, అస్సలు చెప్పలేదు. ఐ డిడ్ నాట్ వాంట్ దాట్ బ్యాడ్జ్. నాకు ఆ స్టాంప్ వద్దు. ఒక ఫుల్ స్కెడ్యూల్ అయింది నాని సమంతతో, ఒక ఫుల్ స్కెడ్యూల్ జరిగింది. దాని తర్వాత డాడ్ జస్ట్ ఒక్కరోజు వచ్చారు లంచ్కి. గౌతమ్ మేనన్ గారు డాడ్ చూసి మీ ఫాదరా అలా ఫీల్ చేశారు. షాక్. బికాజ్ ఎందుకు చెప్పలేదు నాకు? ఎందుకు సార్ చెప్పాలి? మీరు విద్యువే కాస్ట్ చేశారు, వై షుడ్ ఐ? హీ కాస్ట్ మీ బికాజ్ ఐ డిడ్ వెల్ ఇన్ మై ఆడిషన్. సూపర్. అంతే, సింపుల్ as దట్. I don't want to be known as Mohan Raman's daughter. Until date, so many people don't know he's my father. Let it be. No problem. Enduku dad typecast ayyaru? Because dad's dad is lawyer. Dad's brothers lawyers. So automatically Mohan Ram oka lawyer ga paddamu. Ayanaki manchi law knowledge untundi. Prati సినిమాలో డాడ్కి లాయర్ 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 లాయర్. ఎన్ని చేస్తుంటారు అలాగే నాన్నగారు? మేబీ ఒక మోర్ దెన్ 20 మూవీస్ చేశారో ఏమో యాజ్ జస్ట్ లాయర్. ఆయన లా కూడా చదవలేదు కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చారు. సో నా ఫాదర్కే టైప్ కాస్టింగ్ అయినప్పుడు నేనెందుకు అవ్వకూడదు? ఇట్స్ ఓన్లీ న్యాచురల్. ప్రతి మేల్ కమీడియన్స్ కూడా టైప్ కాస్ట్ అయిపోయారు. ఒక స్టైల్ ఫిట్ అయితే ఓకే, జనాలకి ఇది చాలా నచ్చింది, ఇదే మెయింటైన్ చేద్దాము, హిట్ ఫార్ములా. ఇట్స్ జస్ట్ అ హిట్ ఫార్ములా బేసిస్. ఐ థింక్ రామయ్య వస్తావయ్యలో మీరు ఎన్టీఆర్ గారితో చేసిన కామెడీ అది ఇంకా చాలా బాగుంటుంది. తెలగలవర్ణి గారు 100 out of 100 అంకుల్ అంటే ఆ డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా. ఆయనేమో ప్లీజ్ నేను వేసేస్తాను, వద్దు నేను వేసేస్తాను, వద్దు. ఈ డిస్కషన్ కూడా చాలా బాగుంటుంది మీ ఇద్దరి మధ్య. సో దాని గురించి చెప్పండి, పర్టికులర్గా ఆ సీన్స్ గురించి చెప్పండి. మీరు ఆ సీన్ గురించి మాట్లాడారు కదా, నాకు ఫుల్గా ఒక ఫ్లాష్ బ్యాక్స్ వచ్చింది. బికాజ్ నా లైఫ్లో సెకండ్ సినిమా రామయ్య వస్తావయ్య. ఆ సినిమా వల్లే నేను తెలుగు ఈరోజు మంచిగా నేర్చుకొని మాట్లాడుతున్నాను ఈ తెలుగు పాడ్కాస్ట్లో. సూపర్. ఎందుకు మీరు మేబీ అడుగుతారు. ఏటో వెళ్ళిపోయింది మనసు నా లైఫ్లో ఫస్ట్ సినిమా, నా డెబ్యూ సినిమా. అది వచ్చినప్పుడు ఓకే సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేసి వెళ్దాము, యూఎస్కి వెళ్దాము, లేకపోతే లండన్కి వెళ్దాము. ఫుల్ మేడంకి ఇంటర్నేషనల్ ప్లాన్సే. ఓహో సూపర్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్.
చేద్దాం, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, చేద్దాం. సినిమా చేసిన తర్వాత 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యే ముందు గౌతమ్ సార్ నాకు చెప్పారు, విద్యు నువ్వే తెలుగులో డబ్బింగ్ చెప్పాలి. ఓ మై గాడ్. ఏంటి సార్? సార్ నేను ఒక తమిళమ్మాయి సార్, నాకు తెలుగు అసలు రాదు సార్, ప్లీజ్ తమిళ్లో మంచిగా మాట్లాడాను. అవును, మీరు తమిళ్లో ఇంత మంచిగా మాట్లాడారు, ఈ సేమ్ ఫీల్ నాకు తెలుగులో కావాలి. ఆ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ మీ ఫీలింగ్ ఇంపాసిబుల్, చేయలేదు, అస్సలు రాలేదు, చాలా మీ పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ తగ్గిపోయింది. అయ్యో ఏం చేయాలి, ఏం చేయలేదని నేను నాన్నగారికి వెళ్ళాను. డాడ్ చెప్పారు, ట్రై చేయి, దీంట్లో ఏముంది, ట్రై చేయి. 4 days I sat in Hyderabad studio and I did my dubbing. Oh my God, it was crazy. కానీ I just did it because నాకు ఆ ఫస్ట్ సినిమా వరకు నాకు తెలిసిన ఒకే ఒక తెలుగు వర్డ్ జరగండి 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 తిరుపతిలో. జరగండి జరగండి సాంగ్ కూడా వచ్చింది. అవును, వెళ్ళండి 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 జరగండి జరగండి జరగండి. ఇది రాలేదు. That's all I know. జరగండి వరకు వచ్చింది. అవును, I know only these words. నేను ఎలా ఈ లాంగ్వేజ్లో డబ్బింగ్, నో, నాట్ పాసిబుల్. ఐ వాజ్ వెరీ స్కాడ్. జనాలు చూసి నవ్వుతారు, దిల్ ట్రోల్ మీ, వద్దు సార్. ఐ వాజ్ వెరీ వెరీ స్కాడ్. దెన్ జీవీఎం సార్ వాజ్ లైక్, నో, నువ్వే డబ్బింగ్ చేయాలి. ఆయన నన్ను పుష్ చేసిన తర్వాత హరీష్ శంకర్ గారు ఆ సినిమా చూసి, విద్యు ఐ వాంట్ యూ ఇన్ మై నెక్స్ట్ మూవీ, కానీ ఒకే ఒక కండిషన్, నువ్వే డబ్బింగ్ చేయాలి. ఎందుకంటే మీ వాయిస్కే నేను కాస్ట్ చేశాను, మీ స్లాంగ్కే కాస్ట్ చేశాను. ఓకే ఓకే ఫైన్, సరే సార్ చేద్దాము. వెళ్ళాను. ఫస్ట్ డే ఆఫ్ షూట్. కీప్ ఇన్ మైండ్, నేను ఒక కొత్త అమ్మాయి, హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అన్నీ చూసి కొంచెం నర్వస్ అయిపోయింది. ఇంత పెద్ద స్టార్తో ఒక ఫుల్ సీన్. వీళ్ళు మార్నింగ్ నాకు పేపర్ ఇచ్చారు, ముందు ఇవ్వలేదు, ఏం మార్నింగ్ ఇచ్చారు. సెట్కి వెళ్ళంగానే పేపర్. అవును, చూసి ఏంటి సార్ ఇది, మీ డైలాగా, రేప్ డైలాగ్ కదా? నో టుడే, ఇంకా 10 minutesలో నువ్వు చెప్పాలి, ఎన్టీఆర్ గారు ఆన్ ద వే. ఫుల్ షేకింగ్, షివరింగ్. ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాము. ట్రై చేశాను, కొంచెం ఫంబుల్ అయిపోయింది బికాస్ ఐ వాజ్ సో స్కాడ్. అప్పుడు నా స్టైల్ ఎలా అంటే, ఒక ఫుల్ డైలాగ్ చూసి జస్ట్ మగ్గింగ్ ఒక బోర్డ్ ఎగ్జామ్ లాగా ఫుల్ వామిటింగ్. అంటే మా తెలుగులో బట్టి పట్టడం అంటారు. ఓకే 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 అని. బట్టి పట్టడం అంటే లైక్ చదివింది అర్థం చేసుకోకుండా బట్టి పట్టడం. ఓకే, లైన్ టు లైన్ ఫుల్ బట్టి పట్టడమే నాకు. రీడింగ్ వామిటింగ్. అయ్యో, అస్సలు ఒక ఐడియా కూడా లేదు, దీనికి మీనింగ్ ఏంటి ఐడియా లేదు. ఐ డిడ్ ఇట్, కానీ కొంచెం చాలా ఫంబుల్ చేసి చేశాను. అప్పుడు చాలా డిఫిటెడ్గా ఫీల్ చేశాను బికాజ్ నా ఫస్ట్ షాట్ సార్తో, ఎన్టీఆర్ గారితో. ఆయన ఏమనుకుంటారు, ఈ అమ్మాయి ఎందుకు చెన్నై నుంచి పిలిచారు. ఐ వాజ్ సో ఎంబారస్డ్, ఐ స్టార్టెడ్ టు క్రై. అయ్యో, ఎన్టీఆర్ గారు వెళ్ళిపోయారు. దాని హరిశంకర్ గారు వచ్చి, ఏంటమ్మా అది అలా అడిగినప్పుడు బర్స్ట్ అయిపోయాను. దెన్ చోటాకే నాయుడు సార్, సినిమాటోగ్రాఫర్, కెమెరామ్యాన్, ఆయన వచ్చి చెప్పారు, 10 minutes టైం రా, 10 minutesలో చదువు, 100% నీకు వస్తుంది. నువ్వు ఒక టేక్లో చేస్తే నీకు ఈరోజు బిర్యానీ. వచ్చి ఒక వర్డ్ బై వర్డ్ మీనింగ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గర ఉన్నారు, ఈ మీనింగ్ ఏంటి, ఈ వర్డ్ ఏంటి, ఈ వర్డ్ అర్థం ఏంటి, ఇలా అడిగి ఐ టుక్ 10-15 minutes. ఎన్టీఆర్ గారు మళ్ళీ వచ్చాను. ఒక్క షాట్లో ఆ పెద్ద డైలాగు, 1 take. మీ హస్బెండ్ ఎలా ఉండాలి, నా మొగుడా, ఆ డైలాగు. అవును, ఇలా ఉండాలి, అలా ఉండాలి. బికాజ్ యాక్టింగ్ కూడా నేను చేయాలి, ప్లస్ అది మగ్గింగ్ కూడా చెప్పాలి. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ మీ అని ఒక నర్వస్నెస్. అప్పుడు ఆ సీన్ తర్వాత, ఆ సీన్ చాలా మంచిగా జరిగింది. ఎన్టీఆర్ గారు హ్యాపీ, హరిశంకర్ గారు హ్యాపీ, ఎవ్రీబడి హ్యాపీ. ఆ సీన్ తర్వాత నేను మెంటలీ ఫిక్స్ అయిపోయాను, విద్యు ఇది నీ లైఫ్లో సెకండ్ సినిమా, రేపు మీకు ఎన్ని సినిమాస్ వస్తాయో మీకు తెలీదు,
కానీ మీకు ఇంకో ఒక తెలుగు సినిమా వస్తే నువ్వు అట్లీస్ట్ ఒక 50% తెలుగు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏమో లైక్ అదే వెయిట్ లాస్ మోడ్ లాగా పిచ్చగా తెలుగు నేర్చుకోవడం మోడ్ స్విచ్ ఆన్ అయిపోయింది. ఐ వాజ్ వాచింగ్ తెలుగు మూవీస్, ఐ వాజ్ లిస్నింగ్ టు తెలుగు సాంగ్స్. నేను ఆంధ్ర మహిళా సభ చెన్నైలో వెళ్ళి ఒక బామ ఫుల్గా డైలీ 2 hours ట్యూషన్ నాకు చేశారు, తెలుగు ట్యూషన్. సూపర్. ఐ మేడ్ అన్ ఎఫర్ట్ టు లెర్న్ ద లాంగ్వేజ్ బికాస్ ఈ మగ్గింగ్ షౌటింగ్ వర్క్ అవ్వద్దు, దట్ టు ప్రాంప్టింగ్ నాకు అస్సలు వర్క్ అవ్వద్దు. నాకు ఫుల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది బ్రెయిన్ ప్రాంప్టింగ్ వింటే. ఒక కమెడియన్కి ఫేసే ప్లస్, ఎక్స్ప్రెషన్సే ప్లస్. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు లెర్న్ తెలుగు, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ తెలుగు. నా మొత్తం టీం తెలుగువే. నా హెయిర్ డ్రెస్సర్ అమ్మాయి, నా అసిస్టెంటు, నా మేకప్ అందరూ తెలుగు. చెన్నై నుంచి పిలవడము ఏం లేదు. ఇక్కడికి రాగానే అందరూ తెలుగు. సో ఆటోమేటిక్లీ తెలుగులోనే మాట్లాడాలి. అది పిచ్చి పిచ్చిగా ఉంటే కూడా పర్లేదు, కానీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి. సో ఐ డిసైడెడ్ ఐ am going to learn తెలుగు అండ్ ఐ am going to write my own dialogues. ఇప్పుడు ఈరోజు ప్రతి సినిమాకి నేను నా డైలాగ్స్ యాడ్ చేస్తాను, నేను ఇంప్రవైజ్ చేస్తాను. ఐ హ్యావ్ దట్ కమాండ్ నౌ. సార్ ఇది వద్దు సార్, ఇది అంత ఫీల్ రాలేదు, దీనికి బదులు ఇది పెట్టండి. బికాస్ ప్రవీణ్ కమెడియన్ అందరూ ఎన్టీఆర్ గారు సినిమా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్నారు, వాళ్ళందరూ యాడ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి డైరెక్టర్ గారితో మాట్లాడి సార్ నేను ఇది మాట్లాడతాను, ఇది చెప్తాను. ఐ వాజ్ జస్ట్ బ్లాంక్. సో ఒక కమెడియన్గా ఇదే నా లిమిట్ని ఫిక్స్ అయిపోయింది. నా లిమిట్ ఇక్కడ వరకు ఉంది, కానీ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది బికాస్ స్క్రిప్ట్ ఇక్కడ. వాళ్ళు స్క్రిప్ట్ పైన ఎక్కువ యాడ్ చేస్తున్నారు, నేను యాడ్ చేయలేదు. సో ఆల్ దట్ మేడ్ మీ ఫీల్ వెరీ డిఫీటెడ్. నాకు చాలా ఉంది లోపల, కానీ అది ఎలా కన్వే చేయాలి నాకు తెలియదు, ఏ భాషలో కన్వే చేయాలి. దట్స్ ద ఓన్లీ రీజన్ వై ఐ లెర్న్ తెలుగు. మా అమ్మమ్మ మిమ్మల్ని చూడంగానే అదిగో సాంబార్ వచ్చింది. సరైనోడు టైప్లో ఒక సినిమా ఒక లైఫ్లో 1 time మ్యాక్సిమం జరుగుతుంది ఒక మనిషికి. ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, నేను లాస్ట్ నవంబర్ కాశ్మీర్కి వెళ్ళాను. అక్కడ అందరూ సరైనోడు సినిమా హిందీ డబ్బింగ్ చూశారు. సాంబార్ వాలి. ఐ వాజ్ లైక్ ఓ మ్యాన్, వావ్, ఎంత పెద్ద రీచ్ అయింది. బికాజ్ ఆ కోవిడ్ టైంలో ప్రతి తెలుగు సినిమాలు డబ్బింగ్ అయిపోయింది. అప్పుడు అన్నీ ఒక్క ఇండస్ట్రీ లాగా అయిపోయింది. ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ వెన్ ఆల్ ఆర్ ఫిల్మ్స్ డౌన్ సౌత్ ఆర్ రికగ్నైజ్డ్ అప్ నార్త్. ఇప్పుడు ఈరోజు కూడా నా ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్లో సో మెనీ పీపుల్ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఇందోర్, రాయ్పూర్, మణిపూర్, నాగాలాండ్, అందరూ సాంబార్ కామెడీ చూశారు. అందరూ నా ప్రతి సినిమాలు చూశారు. అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ టు దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ డైరెక్టర్స్ లైక్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్. ఎక్స్పెక్ట్ చేశారా ఈ సాంబార్ డా అనేది అంత పెద్ద ఓల్డ్ ఫేమస్? దానికి తోడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కామెడీ చేస్తుంటే అన్నపూర్ణమ్మ గారు పెద్దవిడ, ఒరే ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఈ సాంబార్ దాన్ని అని చెప్పి, నిజంగా ఆ వెర్షన్ కూడా చాలా బాగుంటుంది. ఆ కాంబోయే చాలా బాగుంది. అండ్ ఐ గాట్ ఇప్పుడు ఈవెన్ రాజా ద గ్రేట్లో చాలా మంచి క్యారెక్టర్ అన్నపూర్ణ గారితో, అందరితో, చాలా రవితేజ గారితో చాలా మంచి క్యారెక్టర్. ఆడదంటే విచ్ వన్? ఆడదంటే తబలా, చమ్మక్ చంద్రతో. ఆడదంటే అది తబలా కాదు, సబల. తబలా కాదు, సబల. చాలా అమేజింగ్ క్యారెక్టర్స్ ఆల్ దట్ వర్. సో again I have to thank ఇప్పుడు వెంకీ అట్లూరి గారు, so many directors are there to thank. వరుణ్ తేజ్తో ఆ అక్క కామెడీ, నిన్ను కోరిలో నానితో ఆ కొండ కామెడీ. there are some amazing characters I got in my life and I'm really so grateful. నిజంగా మనస్ఫూర్తిగా వాట్ ఎవర్ బీ మై ఫ్యూచర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పటి వరకు I have so many beautiful characters to name, and it's all thanks to the directors and the heroes and the team that gave me that confidence. బట్ నిన్ను కోరిలో సీన్స్ కూడా బాగుంటాయి మీవి. అవును, ఆల్మోస్ట్ చేసే సినిమాలన్నీ ఇస్ క్యారెక్టర్స్, సినిమా పేరు చెప్పంగానే సీన్తో సహా చెప్పేస్తాం మేము. ఇప్పుడు అక్కడ ఉమా అక్కడికి వచ్చినప్పుడు, మళ్ళీ నివేదా థామస్ గారు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు, ఓహో అక్కడ ఏం పేకలేక ఇక్కడికి వచ్చి పళ్ళు పీకుతుంది అనమాట. ఫస్ట్ టైం ఒక కొండ ఇంకో కొండ, ఇలాంటి డైలాగ్స్ అన్ని క్యూట్ అండ్
ఫన్నీగా. అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ ఫుల్ షూట్ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా. ఐ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు బ్రహ్మానందం గారితో కూడా 2-3 సినిమాస్ చేశాను, స్టార్టింగ్ విత్ సరైనోడు. అండ్ నిజంగా నేను సరైనోడు బుక్ చేసినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ విల్ బీ మై కెరియర్ టర్నింగ్ పాయింట్. దట్ విల్ బీ ద మూవీ ఎవ్రీవన్ నోస్ మీ ఫర్. సాంబార్. సమ్టైమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్ రాదు, కానీ గో ఇన్ టు థింగ్స్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో పోతుంది. దట్స్ నా లైఫ్లో ఎప్పుడు ఆల్వేస్ అలా జరిగింది. ఇప్పుడు నేను ఫ్రాంక్గా అనుకున్నాను, నా ఫస్ట్ సినిమా తర్వాత నేను యుఎస్కి జంప్ అయిపోతా, లేకపోతే చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా, చాలా ప్లాన్స్ ఉన్నాయి. యా, సెటిల్ అవ్వడానికి అక్కడే ప్లాను. ఐ డిడ్ నాట్ థింక్ టుడే ఐ విల్ బీ ఇన్ దిస్ పాడ్కాస్ట్ అండ్ సే 4 లాంగ్వేజెస్లో 80+ మూవీస్ చేశాను. అండ్ దట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద లవ్. ఓకే, దట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద లవ్. సూపర్. అండ్ ఈ ఇయర్ నాకు ఒక చెరీ ఆన్ ద కేక్ బికాస్ హిందీ డెబ్యూ జరుగుతుంది. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాకు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. నేను ఎవరికి చెప్పలేదు. హీరోయిన్స్ ఏమన్నా హింట్ ఇస్తారా? యా, చెప్పాలి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, హీరో మనోజ్ బాజ్పాయ్ గారు, హీరోయిన్ జెనీలియా గారు. అండ్ నాకు ఒక చాలా ఆసమ్ క్యారెక్టర్ ఇచ్చారు ఆర్జీవి గారు. ఫుల్ కామెడీ. ఫుల్ కామెడీ. తెలుగు అమ్మాయి ఒక హిందీ సినిమాలో అనుకోకండి. సూపర్ కంగ్రాచులేషన్స్. సో ఐ యామ్ ఫింగర్స్ క్రాస్డ్. పోలీస్ స్టేషన్ మే బూత్ మై బాలీవుడ్ డెబ్యూ. సో దాని తర్వాత నేను బాంబేకి జంప్ చేయను. నేను ఆల్వేస్ తెలుగు అమ్మాయే ఇక్కడ. ఐ విల్ ఆల్వేస్ బీ హియర్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమాలు ఇవన్నీ వచ్చేసాయి, బట్ ఆ టైంలో అల్లు అర్జున్ గారు ఇక్కడ తెలుగులో అంతే. సో ఆయనతో మీరు ఒక డైలాగ్ భుజం తట్టి వెళ్ళాలి వెళ్ళు పో ఏమవుతుంది మేము చూసుకుంటాం. సో ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఏదో ఒక రోజు ఇతను పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద స్టార్ అవుతాడని ఆ టైంలో సెట్లో? సో మీ మధ్య ఉండే డిస్కషన్స్, ఎందుకంటే అల్లు అర్జున్ గారు సినిమా పిచ్ ఇస్ మూవీ లవర్. సో ప్రతి ఆర్టిస్ట్కి ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ప్రతి ఆర్టిస్ట్ ఎలాంటి డైలాగులు చెప్తుంది, మనం ఏం చేయాలి అని ఒక డిస్కషన్ ఉంటుంది కదా. అవును. సో పర్టికులర్గా మీరు సీన్ చేసేటప్పుడు అండ్ అల్లు అర్జున్ గారితో డిస్కషన్ ఏమన్నా ఉందా? నేను ఇలా చేస్తా, మీరు అలా చేయాలి. సో బన్నీ గారుకి ఒక పెద్ద బ్యూటీ ఏంటంటే హీ విల్ ఎంకరేజ్ యూ లైక్ ఎనీథింగ్. నువ్వు నడు, చెయ్యి ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. వద్దు ఓవర్ అయిపోతుంది, నువ్వు చెయ్యి, నువ్వు ఆ లెవెల్లో చెయ్యాలి, పెద్దగా చెయ్యాలి, మంచిగా చెయ్యాలి. హీ గేవ్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్, నాట్ జస్ట్ ఇన్ సరైనోడులో నా ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారితో ఆ సినిమాలో అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. దాని తర్వాత డీజే దువ్వాడ జగన్నాథంలో నాకు ఫుల్గా బన్నీ గారితోనే కాంబో సీన్స్. అప్పుడు కూడా చెప్పారు, నువ్వు చెయ్యి, మంచిగా నువ్వు చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, నో ప్రాబ్లం. That's what I mean by you need great directors to give you those characters, and you need extremely supportive cast to get that character to that level. So నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ ఏంటంటే అప్పుడు లైక్ యూ సెడ్ అల్లు అర్జున్ గారు వాజ్ మెగాస్టార్ ఇన్ తెలుగు, ఇప్పుడు పాన్ ఇండియన్ మెగాస్టార్గా అయిపోయారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ టైమ్. 2017-16లో చేసిన సినిమా ఈరోజు మళ్ళీ హోల్ ఆఫ్ ఇండియా ఇస్ వాచింగ్. చూడండి హౌ లైఫ్ టేక్స్ అ టర్న్. సో అప్పుడు ఎవరు నార్త్ ఇండియాలో నా సినిమా చూడలేదు. నార్త్ ఇండియాలో ఐ వాజ్ నాట్ అ నోన్ ఫేస్. నౌ థ్యాంక్స్ టు మూవీస్ లైక్ దట్ నేను ఇప్పుడు ఒక పాన్ ఇండియన్ రికగ్నైజబుల్ ఫేస్గా అయిపోయాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అయ్యింది. సమ్టైమ్స్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపన్ టు యూ వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. అందుకే డాడ్ ఆల్వేస్ నాకు చెప్పారు, అందరితో మంచిగా ఉండాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మాత్రమే. ఈరోజు నువ్వు ఒక హీరో, రేపు ఒక జీరోగా కూడా అవ్వచ్చు. రేపు ఒక చాలా లోలో డల్గా ఉన్న ఒక ఆర్టిస్టు ఎల్లుండి ఒక సెన్సేషన్గా అవ్వచ్చు. సో వీ డోంట్ నో టెంపరమెంట్స్ ఎలా ఉంటుంది, మీ టైమింగ్ ఎలా ఉంటుంది తెలియదు. జస్ట్ బీ నైస్ టు ఎవ్రీబడి. అందరితో మంచిగా ఉండాలి. ఐ ఫర్మ్లీ బిలీవ్ అందరితో ఒక మంచి బాండింగ్ ఉండాలి, ఒక హంబుల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఈ ఈగో అవన్నీ నాకు అసలు సెట్ అవ్వలేదు. ఇట్స్ నాట్ సంథింగ్ ఐఎమ్ కాన్షియస్ అబౌట్.
ఇప్పుడు 2-3 times పీపుల్ కమ్ అప్ టు మీ అండ్ సే, మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు అన్ యాక్టర్, ఐ ఫీల్ లైక్ ఐమ్ టాకింగ్ టు అ ఫ్రెండ్. కాన్షియస్గా నేనేం చేయలేదు, ఇట్స్ జస్ట్ మై పర్సనాలిటీ, మై నేచర్. బికాజ్ వీ షుడ్ నాట్ పుట్ డౌన్ ఎనీబడి అండి. ఈ నేను ఒక పెద్ద స్టారు, నువ్వెవరు నేనెవరు, షుడ్ నాట్ బీ లైక్ దట్. ఐ ఫీల్ అదే ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక పెద్ద డౌన్ఫాల్ అలా ఉంటే. ఐవ్ సీన్ టూ మెనీ పీపుల్. ఐఎమ్ జస్ట్ ఒక 15 years మాత్రమే ఇండస్ట్రీలో ఉన్నాను, 30 years 40 years ఏం లేదు. కానీ ఈ 15 yearsలోనే చూశాను చాలా యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు డౌన్ఫాల్, చాలా హంబుల్గా ఉన్న వాళ్ళు ఆల్వేస్ స్టెడ్డీ క్లైమ్. ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ 2-3 సినిమాస్లో నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అబ్బాయిలు ఈరోజు డెబ్యూ సినిమా యాజ్ డైరెక్టర్ చేస్తున్నారు. యూ డోంట్ నో హూస్ టైమింగ్ ఈస్ కమింగ్, వెన్ యువర్ టైమింగ్ ఈస్ కమింగ్. దట్స్ వై జస్ట్ బీ గుడ్ టు ఎవ్రీబడి. అందరినీ నవ్వుతూ ఉండే విద్యు గారు, ఈ సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత, యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ అద్దం ముందుకెళ్ళి ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? స్టార్ట్లో చాలా స్ట్రగుల్ చేశాను. అంటే ఎలాంటి స్ట్రగుల్స్? సో లైక్ అందరూ మేబీ అనుకుంటారో ఏమో, నీకేంటి స్ట్రగుల్, నువ్వు ఒక ఆర్టిస్ట్ డాటరు, నీకు ఏంటి స్ట్రగుల్. నా ఫాదర్ తమిళ్లోనే ఆర్టిస్టు, తెలుగులో కాదు. ఇప్పుడు డాడ్ తెలుగులో చేస్తున్నారు. నేను ఒక కొత్త అమ్మాయిగా ఒంటరిగా వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు నాకు ఒక చిన్న గెస్ట్ హౌస్లో ఒక చిన్న రూమ్ ఇచ్చారు. స్టార్ట్లో 5 star హోటల్ ఇవ్వలేదు, స్టార్ట్లో గెస్ట్ హౌస్లో ఒక చిన్న రూము. ఆ రూమ్లో ఒక మెన్యూ కార్డ్ కూడా ఉండదు. నువ్వు జస్ట్ కాల్ చేసి చెప్పాలి, నాకు ఒక రోటీ కావాలి, ఒక దాల్ కావాలి, వాళ్ళు లిమిటెడ్గా ఇస్తారు. కంఫర్ట్స్ రాలేదు. ఫ్లైట్ టికెట్ మాత్రమే పెట్టారు. నేను బస్లో రాలేదు హైదరాబాద్కి, ఫ్లైట్లో వచ్చాను. కానీ ఒక క్యారవాన్ అంటే 7-8 అమ్మాయిలతో షేర్ చేశాను. ఒక చిన్న క్యారవాన్ 7-8 hours. సో నాకు 5 star ట్రీట్మెంట్ స్టార్ట్లో రాలేదు. ఐఎమ్ హ్యాపీ ఐ ఎక్స్పీరియన్స్డ్ దట్. ఎందుకంటే ఈరోజు ఐ నో హౌ మచ్ ది ఇండస్ట్రీ రెస్పెక్ట్స్ మీ అండ్ నేను ఆ పేరు సంపాదించాను. స్టార్ట్లో నాకున్న ట్రీట్మెంటు, ఈరోజు నాకున్న ట్రీట్మెంటు టోటలీ డే అండ్ నైట్. బట్ దట్ ఈస్ గ్రోత్. స్టార్ట్లో యూ విల్ నెవర్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. రేపు ఐ విల్ సే దిస్ టు ఎనీబడి, స్టార్ట్లో నీకు బెంజ్ కార్ రాదు, 5 star హోటల్ రాదు. నువ్వు వర్క్ చెయ్యాలి. డోంట్ గివ్ అప్, జస్ట్ కీప్ వర్కింగ్. బికాజ్ ఒక 3-4 times నేను ఏడించాను ఆ రూమ్లో. నేను ప్రైవేట్గా ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ టైప్ ఆఫ్ రూమ్లో నేను ఉండను. ఎందుకు ఇండస్ట్రీ ఈ టైప్ ఆఫ్ రూమ్ నాకు ఇస్తున్నారు? చాలా డర్టీగా ఉంటుంది, పాత రూము. I used to feel very bad. I used to feel very, very bad because I thought అట్లీస్ట్ ఒక చిన్న బడ్జెట్లో ఒక హోటల్ ఇవ్వచ్చు కదా. ఎందుకు నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ చేయాలి? అవసరం లేదు. బట్ మై డాడ్ టోల్డ్ మీ జస్ట్ కీప్ గోయింగ్. డాడే ఆల్వేస్ చెప్పారు, కీప్ గోయింగ్, మీ టైం వస్తుంది, మీ టైం వస్తుంది, వెయిట్, జస్ట్ వెయిట్, ఇట్ విల్ కమ్. మామ్కి నేను చెప్పలేదు ఈ రూమ్స్ గురించి. మేబీ ఈ పాడ్కాస్ట్ చూసి షీ విల్ నో. బికాజ్ నేను మామ్ డాడీకి ఇది చెప్తే చాలా ఫీల్ చేస్తారు. దిల్ బీ లైక్, నువ్వు మళ్ళీ చెన్నైకి రా, నీకు ఇది అవసరం లేదు, నీకేంటి ప్రెషరు, జస్ట్ కమ్ బ్యాక్. సో దట్ టైమ్ ఐ వాజ్ లైక్, ఓకే మనం చెప్పకూడదు, ఇది నా పర్సనల్ సీక్రెట్. జస్ట్ ఒక 3-4 filmsలో నాకు సరనోడు వచ్చింది అండ్ దాని తర్వాత కెరియర్ బ్రేక్ అయిపోయింది. సో ట్రీట్మెంట్ మారిపోయింది. వీ హ్యావ్ టు జస్ట్, ఐ స్టిల్ ఫీల్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్ నెససరీ. మీరు ఏ రేంజ్లో ఉండినా సరే ఒక బేసిక్ ట్రీట్మెంట్ ఉండాలి. బట్ అది ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. బట్ ఐ న్యూ ఈ ఇండస్ట్రీ ఎలా అంటే, అన్లెస్ యూ మేక్ అ బ్రేక్ యూ వోంట్ గెట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. సో ఐ జస్ట్ డిడ్ దట్.
ఎటు వెళ్ళిపోయింది మనసు అండ్ ఇక్కడ తెలుగులో రామయ్య వస్తావయ్యా. సో ఎంత ఇచ్చారు, రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు? సో ఏటో వెళ్ళిపోయింది మనసు ప్లస్ తమిళ్ వర్షన్ నీదానే అని పొన్ వసంతం. ఐ థింక్ నా రెమ్యునరేషన్ క్యాల్కులేట్ చేస్తున్నాను బికాస్ 2 లాంగ్వేజ్ చేశాను కదా. 2000 రూపీస్ పర్ డే. 2000 రూపీస్ పర్ డే. ఎన్ని రోజులు చేశారు? 30 డేస్. 30 డేస్ 2000 రూపీస్ పర్ డే. సో ఒక్క లాంగ్వేజ్కి 1000 రూపీస్. దట్ వాజ్ మై సాలరీ. అండ్ అది జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకున్నాను. ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, లెట్స్ ట్రై, లెట్స్ డూ దిస్ నాట్ ఫర్ ద మనీ. ఇది డబ్బు కోసం నేను చేయలేదు, ఒక పేరు కోసం చేస్తున్నాను. అండ్ రామయ్య వస్తావా, దట్ వాజ్ ద మూవీ దట్ గేవ్ మీ మై లైఫ్. జీవిఎం గారు గేవ్ మీ మై లైఫ్. సో ఆల్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. కొన్ని సినిమాలు నువ్వు డబ్బు కోసం చేయాలి, కొన్ని సినిమాలు నువ్వు పేరు కోసం చేయాలి. సో సో రామయ్య వస్తావా ఎన్ని రోజులు చేశారు? రామయ్య వస్తావా చాలా చిన్న క్యారెక్టర్, వన్ డే క్యారెక్టర్. ఇలా 1 డే కాదు, ఐ థింక్ 2 days, టోటలీ 2 days అంతే. 2-3 days. అవును, సమంత కూడా ఆ సీన్ కూడా ఉంది. 3 days. నిజంగా ఇచ్చింది తీసుకున్నారా? ఇచ్చింది తీసుకున్నాను. ఐ రియలీ డోంట్ రిమెంబర్ హౌ మచ్. ఫస్ట్ సాలరీ లైఫ్ లో ఎవరు మర్చిపోరు కదా. సో ఐ రిమెంబర్ దాట్. బట్ అంతే. సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎటు వెళ్ళిపోయింది మనసు కాబట్టి మీరు అది యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ పర్ డే 2000 రూపీస్ అండ్ ఈచ్ లాంగ్వేజ్ 2000 రూపీస్ పర్ లాంగ్వేజ్. అవును, 2000 రూపీస్ పర్ లాంగ్వేజ్. సో 4000 రూపీస్ పర్ డే. ఓ సూపర్. తెలుగు అండ్ తమిళ్లో సో ఎక్కువ అవకాశాలు ఎక్కడుంటాయి? ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో బోత్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ ఆఫరింగ్ మచ్ ఫర్ లేడీ కమెడియన్స్. నా పర్సనల్ ఫీలింగ్ అదే. ఇదే ఒక 3 years బ్యాక్ నాకు అడిగితే ఆడసే తెలుగు ఇండస్ట్రీ ఓన్లీ ఆఫర్స్ మోర్ ఫర్ ఫీమేల్ కమెడియన్స్. తెలుగు ఇండస్ట్రీలోనే కమెడియన్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు మీరు ఒక సినిమా చూడండి, జస్ట్ ఒక 3-4 క్యారెక్టర్స్తో మేనేజ్ చేస్తున్నారు. క్యాస్ట్ చాలా తగ్గిపోయింది అందరికీ. బడ్జెట్లో పెరిగిపోయింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు తెలుగులో కూడా పెద్దగా క్యారెక్టర్స్ లేదు. ఇప్పుడు నేను కూడా సినిమాలు చూస్తున్నాను, ఒక్క సినిమా కూడా చూసి ఆ క్యారెక్టర్ నాకు బాగుంటుంది నేను అస్సలు థింక్ చేయలేదు. తమిళ్ సరే, తెలుగు సరే. కరెంట్లీ రైట్ నౌ ఐ ఫీల్ ద ఆపర్చునిటీస్ ఆర్ లో ఇన్ బోత్ లాంగ్వేజెస్. ఏమో లైక్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎక్కువైపోతున్నారు, పాత వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం మాట్లాడుకోవచ్చా? 100%. అందరికీ ఒక అవకాశం కావాలి, కానీ వీఆర్ ఆల్ సీనియర్స్ ఫర్ అ రీజన్. వీ బ్రింగ్ సంథింగ్ టు అ మూవీ. నాకు 15 years సీనియారిటీ నాకు ఉంది. నువ్వు ఒక కొత్త అమ్మాయి కూడా పెట్టుకోవచ్చు, ఒక సీనియర్ కూడా పెట్టుకోవచ్చు. కానీ అందరికీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక కొత్త అమ్మాయి పెడితే ఎక్స్పెన్సెస్ తక్కువ. సో బడ్జెట్లో ఫినిష్ చేద్దాము. దట్స్ హౌ పీపుల్ ఆర్ థింకింగ్. కొంతమంది డాడ్ ఈ రోజు వరకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి. బికాజ్ ఒక చిన్న పిల్లలకి ఫ్రీడమ్ మంచిగా ఇస్తే, విత్ కంట్రోల్, విత్ లిమిటేషన్ మంచిగా ఇస్తే, దే కెన్ డిస్కవర్ దెమ్సెల్వ్స్. ఐ వాజ్ 14 years when I realized I wanted to be on stage. Because నాకు స్టడీస్ I was interested. I was always ఒక 80% స్టూడెంట్. కానీ నాకు ఐఐటి, ఐఐఎం ఆ టైప్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఏం లేదు. ఆల్వేస్ ఒక క్రియేటివ్ సైడ్ ఉంది నా సైడ్లో. మై పేరెంట్స్ న్యూ ఇట్. సో వాళ్ళే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి, నీకు ఏంటి డ్రామా అంటే ఇష్టమా, సరే ఈ డ్రామా క్యాంప్కి వెళ్ళు, April Mayలో ఇయర్లీ చేస్తున్నారు ఒక డ్రామా, వెళ్ళి జాయిన్ చేశాను. ఇయర్లీ నేను ఒక డ్రామా పబ్లిక్కి చేశాను, ఒక 15-20 మెంబర్స్తో ట్రూప్ లాగా అయిపోయింది. ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మీ. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఎవ్రీ ఇయర్. పైగా వాట్ ఎవర్ డాడ్ ఎర్న్డ్, ఇట్ వాజ్ జస్ట్ కరెక్ట్ టు రన్ ద హౌస్. మనకి ఆ టైప్ ఆఫ్ ఎక్సెస్ ఇన్కమ్ ఏం లేదు. అబ్రాడ్కి వెళ్ళడము, ఇక్కడ వెళ్ళడము, టూర్కి వెళ్ళడము. సో April Mayలో నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అబ్రాడ్కి, ఇక్కడ అక్కడ. వాట్ కెన్ ఐ డూ? డబ్బు ఉన్నప్పుడు డాడీకి డేట్ లేదు, డేట్ ఉన్నప్పుడు డాడీకి డబ్బు లేదు. సో వాట్ కెన్ ఐ డూ టు ఎంటర్టైన్ మై సెల్ఫ్?
ఈ ట్రూప్ జాయిన్ చేసి మంచిగా డ్రామాలు చేశాను. దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ. అండ్ మామ్ అండ్ డాడ్ రియల్లీ ఎంకరేజ్డ్ ఇట్. 11th స్టాండర్డ్లో నేను అసిస్టెంట్ కల్చరల్ సెక్రటరీగా అయిపోయాను. 12th స్టాండర్డ్లో కల్చరల్ సెక్రటరీగా అయిపోయాను. I was fully only into that and I really encouraged it. College-lo I was part of my drama troupe in college. It became very part of me, my identity. So దానివల్లే నాకు జీవిఎం గారు ఆడిషన్కి పిలిచారు నా డ్రామాలు చూసి. సో అంతకుముందు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు? అంతకుముందు నేను సినిమాకి అస్సలు ఆడిషన్ ఇవ్వలేదు. డాడ్ అస్సలు థింక్ చేయలేదు నువ్వు వెళ్ళాలి, నువ్వు కూడా జాయిన్ చేయాలి, అస్సలు ఒక ప్రెషర్ కూడా పెట్టలేదు. నాకు ఈ టైప్ ఆఫ్ అవకాశం వచ్చింది, డాడీకి వెళ్ళి అడిగాను, మంచిది, మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్, వెళ్ళు, నడు, చెయ్యి. లైక్ ఆల్వేస్ డాడ్ విల్ జస్ట్ సే డూ ఇట్, హిల్ నెవర్ సే డూ దిస్. సో ఐ థింక్ అది నాకు ఒక పెద్ద ప్లస్గా వచ్చింది. అండ్ ఐ వాజ్ వెరీ ఓపెన్. సరే చూద్దాము ఎలా ఉంటుంది, చూద్దాము. I walked into it with open expectations. అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్, ఓపెన్ ఆర్మ్స్తో వాకింగ్ చేసి ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. ఎక్కడైతే కొంచెం తక్కువ మంది ఉన్నారో అక్కడ మనం ప్రూవ్ చేసుకుంటే, ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటే అంటే హీరోయిన్స్ కంటే మనమే బిజీగా ఉంటాం. ఇప్పుడు సినిమా హిట్ అయితేనే హీరోయిన్ కానీ హీరోకి కానీ ఆఫర్స్. కానీ సినిమా హిట్ ఆర్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వాడు కామెడీ బాగా చేస్తున్నారన్నా, ఆవిడ కామెడీ బాగా చేస్తుందన్నా మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎవరు థింక్ చేయట్లేదు అనుకుంటున్నారా? ఐ థింక్ అందరికీ ఒకే ఒక గోల్ ఉంది, దట్ ఈస్ టు బీ హీరో ఆర్ హీరోయిన్. అంతకు మించి వాళ్ళు మేబీ థింక్ చేయరు. దే ఆర్ వెరీ క్లియర్ దాట్ ఓకే నేను ఒక హీరో అయితే రేపు ఒక కోటీశ్వరుడుగా నేను అయిపోవాలి, ఒక హీరోయిన్ అయితే నాకు మంచి కంఫర్ట్స్ అన్నీ వస్తుంది, అగైన్ ఐ విల్ మేక్ క్రోర్స్. బికాస్ ఆ శాలరీ స్లాబ్ చాలా పెద్దగా ఉంది ఒక హీరో హీరోయిన్కి. హీరోయిన్కే చాలా డిఫరెన్స్ ఉంది శాలరీలో. కానీ ఇఫ్ యూ కంపేర్ హీరో హీరోయిన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. వాళ్ళు క్రోర్స్లో సంపాదిస్తున్నారు, వీళ్ళు ల్యాక్స్లో. సో దట్టు ఈ ల్యాక్స్లో కూడా రేంజెస్. సమ్ ఆర్ ఓన్లీ ఎర్నింగ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్, సమ్ ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్. సో కమెడియన్స్లో కూడా చాలా రేంజెస్ ఉన్నాయి, సపోర్టింగ్ కాస్ట్లో కూడా చాలా రేంజెస్ ఉన్నాయి. సో ఐ థింక్ పీపుల్ థింక్ హీరో హీరోయిన్ అయితే యూ మేడ్ ఇట్, యూర్ సెట్ ఫర్ లైఫ్. అండ్ దాంట్లో ఒక ట్రూత్ కూడా ఉంది. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ రీచింగ్ దట్. పైగా నా పర్సనాలిటీకి అసలు నాకేమో సెట్ అవ్వద్దు అని నాకు అప్పుడే తెలుసు. ఈవెన్ ఇఫ్ ఐ వాజ్ సో స్లిమ్, ఐ డోంట్ థింక్ ఐ కుడ్ డూ వాట్ హీరోయిన్స్ డూ, అండ్ వాట్ దే డూ ఇస్ గ్రేట్. ఐ డోంట్ థింక్ ఐ కుడ్ డూ ఇట్. నాకు కొంచెం ఒక టామ్ బాయిష్గా, ఒక జోక్స్, ఇదే నా పర్సనాలిటీలో ఉంది. సో ఐ వాజ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఐ విల్ ఓన్లీ బీ అ గుడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్. బికాజ్ నేను డాడ్ చూశాను. డాడ్ యాజ్ అ సపోర్టింగ్ ఆర్టిస్ట్ సో మెనీ సినిమాస్ చేశారు. అండ్ ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నువ్వు ఒక ఇయర్లో 15-20 మూవీస్ చేయాలి, కానీ ఒక హీరో హీరోయిన్గా మేబీ జస్ట్ 1 or 2 మూవీస్ చేయాలి. సో సూపర్. అలా 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 అనాలిసిస్ చేసి సో ఫైనల్గా ఆవిడకి తగ్గట్టు అండ్ ఇప్పుడు ఈ లేడీ కమెడియన్గా మీరు చూస్ చేసుకున్నారు. అంటే నేను ఒకటి విన్నాను ఏంటంటే, ఒక ఇండియాలోనే ఒక టాప్ బిగ్గెస్ట్ స్టార్, ఆయనకి మీ ఫ్యామిలీకి ఒక మంచి రిలేషన్ ఉంది. అండ్ ప్రతి ఇయర్ ఐ థింక్ మీరు మీ నాన్నగారు ఒక డైరీ తీసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి సో ఒక మంచి ఆటోగ్రాఫ్ తీసుకుని బ్లెస్సింగ్స్ తీసుకుని అండ్ ఆ ఇయర్ స్టార్ట్ చేస్తారు. అవును. మరి ఇంతకీ ఎవరు బిగ్గెస్ట్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అని అంటే సో మనందరికీ ఎంతో ఇష్టమైన రజనీకాంత్ గారు. సో ఏంటి రజనీకాంత్ గారి ఫ్యామిలీకి ఆయనకి మీ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటి, ఎలాగా? యాజ్ ఇన్ డాడ్ రజనీకాంత్ గారితో చాలా సినిమాలు చేశారు, ఫ్యామిలీస్కి రిలేషన్ ఉంది, చాలా కనెక్షన్స్ ఉన్నాయి లోపల. ఆయనే బిగ్గెస్ట్ స్టార్, మీరే చెప్పారు. సో నా ఫస్ట్ ఫ్యూ మూవీస్ తర్వాత నేను డాడీకి చెప్పాను, డాడ్ నాకు రజనీ గారు బ్లెస్సింగ్స్ కావాలి, ఇండస్ట్రీ లోపలికి నేను ఇప్పుడు ఎంటర్ అవుతున్నాను, నాకు సార్ బ్లెస్సింగ్స్ కావాలి. సో డాడ్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేశారు, వెళ్ళాను. ఆయన ఒక రాఘవేంద్ర గారు ఫోటో నాకు ఇచ్చారు, డేట్స్ బుక్ని నాకు ఆ సేమ్ బుక్ ఈ రోజు వరకు ఉంది, ఇంత పెద్ద సైజ్ బుక్. ఆల్ ద బెస్ట్ రజనీ,
అలా పెట్టారు. ఇట్ వాజ్ ట్రూలీ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బికాస్ ఫస్ట్ టైం నేను సార్ కలిసాను. అప్పుడు సార్ నా సినిమాలు చూశారు. ఓ తెలుగు కూడా చేసావా, వావ్ సూపర్, ఎవరు మీతో వెళ్తారు హైదరాబాద్కి? సార్ నేనే వెళ్తాను సింగిల్గా వావ్ సూపర్. ఆ టైప్ ఆఫ్ లైక్ చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో ఐ వాజ్ లైక్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ విత్ హిమ్. లైక్ దిస్ ఒక 2 times వెళ్ళాను. దాని తర్వాత సార్ కూడా కొంచెం బిజీగా అయిపోయారు. ఆయనకి కూడా ఏజ్ ఇప్పుడు వచ్చింది కదా, సో మనం డిస్టర్బ్ చేయకూడదు. ఆయన ఎప్పుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తారో అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఫ్రెష్గా ఒక ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. తెలుగు కూడా నేర్చుకున్నారు అండ్ మీ క్యారెక్టర్స్ కాకుండా వేరే క్యారెక్టర్స్కి ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఉందా? నేను యాక్చువల్లీ ఒక 2-3 మూవీస్కి ఒక నరేటర్గా చేశాను. ఏ మూవీస్? ఐ డోంట్ నో ద నేమ్, సారీ. బట్ దేవ లైక్ విద్యు గారు మీరే లైక్ ఒక ఫుల్ స్టోరీకి మీరే నరేషన్ చేయాలి అని అలా చెప్పారు. సార్ ఓకే కూల్ చేద్దాము, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. సో ఐ డిడ్ లైక్ దాట్ అండ్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్కి నేను వాయిస్ ఇచ్చాను. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ లైక్ ఫర్ అ కార్పొరేట్ మూవీ. సో దట్ వాజ్ అ ప్రిటీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. కానీ వేరే ఆర్టిస్ట్కి నేను చేయలేదు. ఓకే, ఇందాక మాట్లాడుతూ డైరెక్టర్స్ నెంబర్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి, ఒక 10-15 డైరెక్టర్స్. ఇక్కడ తెలుగులో ఫ్రెండ్స్ ఎవరు లేరా? యాజ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. కలవటం, చిల్ అవ్వటం, హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కువగా. నేను ఒక విషయం చెప్పనా, ఒక ఆర్టిస్ట్కి డే ఎలా ఉందంటే మార్నింగ్ గెట్ రెడీ అవ్వాలి, 6 AM స్పాట్కి వెళ్ళాలి, హెయిర్, మేకప్, కాస్ట్యూమ్, డైలాగ్స్, ఫుల్ డే వర్క్ ఒక 6 o'clock అయిపోతే హ్యాపీ, లేకపోతే 8-9 వరకు కూడా పోతుంది. 9 తర్వాత ఎవరికి ఎనర్జీ ఉంటుంది వెళ్ళి ఒక కాఫీకి మీట్ చేయడము, ఒక డిన్నర్కి మీట్ చేయడము. వీ వాంట్ టు జస్ట్ గో హోమ్ అండ్ స్లీప్. ఇది ప్రతి ఆర్టిస్ట్కి ఉన్న పరిస్థితి. ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా సెటిల్ ఫేస్ ఫ్రెష్గా ఉండాలి. ఒక టైంలో చేశాను, ఒక టైంలో నేను షూట్ అయిన తర్వాత వెళ్ళి ఐ డిడ్ మీట్ artists, I did meet industry people, I did meet people outside of industry. కానీ ఇప్పుడు ఏజ్ అయిపోయింది, మనకి అంత ఎనర్జీ లేదు. పబ్ పార్టీస్, అవుటింగ్స్ ఇవన్నీ చాలా వెరీ రేర్ అండి, వెరీ రేర్. టు బీ ఫ్రాంక్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఓన్లీ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్, నాట్ ఫర్ మేకింగ్ ఫ్రెండ్స్ ఫర్ మీ. నా పర్సనల్ ఒపీనియన్. బికాస్ చూసాను, అందరూ they will be friends with you for some time, then they will leave you, then they'll again come and be friends with you, then they will leave you. So నాకు ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ అవసరం లేదు, ఒక మంచి వర్కింగ్ రిలేషన్షిప్ ఉంటే చాలు. ఐఎమ్ వెరీ సింపుల్ లైక్ దట్. బికాజ్ నాకు ఫ్రెండ్షిప్ అంటే ఒక చాలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నా లైఫ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఉన్న ఫ్రెండ్స్, నా చడ్డీ బడ్డీస్ నిజంగా. బికాజ్ దే ఆర్ మై ప్యూరెస్ట్ ఫ్రెండ్స్. సో నాకు మంచి ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి బయట, ఎందుకు మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్షిప్స్ ఇక్కడ లోపల. నెవర్ మెస్ వేర్ యూ వర్క్. సో ఐఎమ్ వెరీ నైస్ టు ఎవ్రీబడి, ఐ హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ ఎవ్రీబడి, బట్ ఐ డోంట్ గెట్ పీపుల్ టూ క్లోజ్ టు మీ. సూపర్. అంటే లైక్ రియాలిటీ షోస్ అంటే చేశాను, ఇష్టం లేకపోయినా చేశారు. నాన్ కాంట్రవర్షియల్ రియాలిటీ షోస్ లైక్ కుక్కు జాతిరత్నాలు, కుక్కుత్ కోమాలి, ఈ టైప్ ఆఫ్ రియాలిటీ షోస్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా ట్రేటర్స్ అనే ఒక రియాలిటీ షో చేశాను. ఇట్ విల్ బీ రిలీజింగ్ అమెజాన్ ప్రైమ్లో. కరణ్ జోహర్ హిందీలో చేశారు, నేను తెలుగులో పార్టిసిపెంట్గా చేశాను. ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. బట్ అంతకు మించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు డూ రియాలిటీ షోస్. బట్ ఐ డోంట్ లైక్ బిగ్ బాస్. నో, బికాస్ ఒక 4-5 yearsగా పిలుస్తూనే ఉన్నారు ఒక టైంలో, తెలుగు అండ్ తమిళ్. ఐఎమ్ జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్. బికాస్ 24 hours జరుగుతున్న విషయాలు మీరు ఎలా 1 hourలో చూపిస్తారు? చాలా ఎడిటింగ్ ఉంటుంది. ఒక్క సెంటెన్స్ తీసి ఇక్కడ పెట్టాలి, ఈ సెంటెన్స్ తీసి ఇక్కడ పెట్టాలి, అది జనాలు నమ్మి ట్రోలింగ్ చేస్తారు. అవసరం లేదండి, గుడ్ వైబ్స్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్
గెటింగ్ కాంట్రవర్షియల్. బుజ్జమ్మ అంటే బుజ్జమ్మ లాగే ఉండాలి. నిజమా? ఇఫ్ ఐ గెట్ ఇన్ టు దట్, నాకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ లేదు అది ఫేస్ చేయడానికి. పైగా ఐ కాంట్ హ్యాండిల్ ఇఫ్ ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ మిస్ఇంటర్ప్రెట్ అయితే ఐ కాంట్ హ్యాండిల్ దట్ బ్యాక్లాష్. ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ టు గో త్రూ. కొంతమంది వాళ్ళు ఉన్నారు హూ కెన్ హ్యాండిల్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, నాట్ ఫర్ మీ. కొంతమంది పర్సన్స్ని చూసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయము. లైక్ సడన్గా మీరు లవ్ మ్యారేజ్ అనగానే లవ్ మ్యారేజా, అప్పుడే మ్యారేజ్, కొంతమంది అలా షాక్ అయ్యారు. బట్ ఇంట్లో నాన్నగారు ఎప్పుడైనా మీరు లవ్ గురించి లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్స్ ఎలా నా అమ్మ నాన్నవే లవ్ మ్యారేజ్. కరెక్టే, మీరు చెప్పినప్పుడు వాళ్ళే లవ్ మ్యారేజ్ కదా, సో ఎందుకు అబ్జెక్ట్ చేయాలి వాళ్ళకి? నో కండిషన్స్ అప్లై. నో కండిషన్స్ అప్లై. మీరు పెళ్లి చేస్తే హ్యాపీ. పెళ్ళికి కూడా వాళ్ళు ఏం ప్రెషర్ పెట్టలేదు. ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, దే నెవర్ ప్రెషర్డ్ మీ పెళ్లి చేసుకో. వాళ్ళకి తెలుసు నాకు ఇండస్ట్రీ మీద ఎంత సిన్సియరిటీ, ఎంత హార్డ్ వర్క్ ఉంది అని వాళ్ళకి తెలుసు. దే నెవర్ ప్రెషర్డ్ మీ టు గెట్ మ్యారీడ్. మీ కెరియరే ఫస్ట్, కెరియర్ చూసి దాని తర్వాత దాన్ని బట్టి నువ్వు చూడు, నీకు ఇది కావాలా అది కావాలా, వాట్ ఎవర్ యువర్ రిక్వైర్మెంట్స్ ఇస్, నువ్వు అలా చూడు. మామ్ డాడ్ నాకు స్టార్ట్ నుంచే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు కదా, సో వాళ్ళు ఇది చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ ఎ సర్ప్రైజ్ టు మీ, బికాస్ వాళ్ళకి తెలుసు నాకు కెరియర్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అండ్ టిల్ డేట్ ఐ గివ్ దట్ ఇంపార్టెన్స్. ఇప్పుడు ప్రతి అమ్మాయిలకి ఒక కెరియర్ కావాలి, ఒక కెరియర్ ఉండాలి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. రేపు పెళ్ళి తర్వాత పాప బాబు తర్వాత అది వేరే, దట్ ఈస్ యువర్ పర్సనల్ కాల్, మీరు మీ హస్బెండ్కి ఉన్న అండర్స్టాండింగ్. బట్ ఐ విల్ స్టిల్ స్ట్రాంగ్లీ అర్జ్ ఎవ్రీ గర్ల్, ఒక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. మీ మామ్ డాడ్ హస్బెండ్ ఎవరి మీద డోంట్ బీ ఫుల్లీ 100% డిపెండెంట్. మీ బ్యాంక్లో కొంచెం సేవింగ్స్ మీ పేరులో ఉండాలి. దాని తర్వాత వాట్ ఎవర్ మ్యారేజ్ తర్వాత మీ అండర్స్టాండింగ్. బట్ ఒక సేఫ్టీ నెట్, ఒక చిన్న అమౌంట్ ఆల్వేస్ మీ అకౌంట్లో ఉండాలి, విచ్ ఇస్ జస్ట్ యువర్స్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ రికమెండ్ దట్. ఇప్పుడు అది యూ మస్ట్ నాట్ బీ అ హౌస్ వైఫ్ ఏం చెప్పలేదు. లైక్ ఐ సెడ్, అది పర్సనల్, ఈచ్ పర్సన్. ద బ్యూటీ అబౌట్ ఇట్ ఈస్, ఇప్పుడు 2026లో అమ్మాయిలు డిసైడ్ చేయాలి, డూ ఐ వాంట్ టు స్టే అట్ హోమ్, డూ ఐ వాంట్ టు గో టు వర్క్, డిసైడ్ చేయాలి. అప్పుడు నా మామ్ డాడ్ టైంలో ఆప్షనే లేదు. దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్. సో ఒకటి రైట్ ఒకటి రాంగ్ కాదు, వాట్ ఎవర్ సూట్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. బట్ నా పర్సనల్, ఇప్పుడు నాకు రేపు ఒక డాటర్ ఉంటే ఐ విల్ సే, మీ పేరులో అమౌంట్ ఉండాలి, మీకు ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి, దాని తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. సో ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. పర్టికులర్గా ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? లైక్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు? యా, బికాజ్ నేను లేక when I was from the time I was 18 I was working. సో చిన్నప్పటి నుంచే నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్, నేను ఆన్ మై ఓన్. అందుకే ఐ థింక్ ఆ ఫీలింగ్ వచ్చింది ఆటోమేటిక్లీ. మై మామ్ వాజ్ అ హౌస్ వైఫ్, షీ ఈజ్ అ హౌస్ వైఫ్. నేను అన్నీ చూసాను, కానీ బిఫోర్ ఐ వాజ్ బోర్న్ మామ్ ఒక వర్కింగ్ ఉమెన్. కానీ నేను పుట్టిన తర్వాత మానేశారు. బట్ దట్ వాజ్ మామ్స్ డెసిషన్, మామ్స్ కాల్. లైక్ దాట్ యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ యువర్ ఓన్ కాల్. నేను 18 నుంచి శాలరీ నాకు వచ్చింది, మామ్ డాడీకి ఎక్కువ అడగలేదు. నాకు ఆ ఫీలింగ్ తెలుసు, ఆ జాయ్. మీరే సంపాదించిన డబ్బుతో ఒక హాలిడేకి వెళ్ళడము, ఒక కొత్త ఫోన్ కొనడము, ఒక బట్టలు కొనడము, స్మాల్ థింగ్స్. ఇట్స్ సో నైస్ వెన్ యూ డూ ఇట్ విత్ యువర్ ఓన్ మనీ. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, రేపు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బి కెరియర్ ఓరియంటెడ్, మీకు ఒక చిన్న సేఫ్టీ నెట్ ఉండాలి, అంతే. ఓకే. సినిమాలు బాగా చూస్తారా? చూస్తున్నాను, కానీ ఇప్పుడు రీసెంట్గా అంత టైం రాలేదు చూడాలి. అప్పుడు తెలుగు నేర్చుకునే టైంలో ఎక్కువగా ఫస్ట్ ఏం సినిమా చూసారు తెలుగులో? అంటే ఎవరైనా సజెస్ట్ చేశారా నీకు తెలుగు బాగా? నా తెలుగు ఫ్రెండ్స్ చెన్నైలో చాలా సజెస్ట్ చేశారు. రవితేజ గారు సినిమాలు చాలా చూసాను, కామెడీ సినిమాలు చాలా సినిమాలు చూసాను, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చాలా చూసాను. ఫస్ట్ సినిమా అంటే నాకు తెలీదు, బట్ ఐ సా రవితేజ గారు, వాట్ ఇస్ దట్ మూవీ దట్ ట్రైన్లో జరుగుతుంది, వెంకీ చూసాను. అండ్ ఐఎమ్ గజాలా,
వాషింగ్టన్ అవన్నీ చూసాను అది బికాజ్ అది ఐ వాంట్ సీ తెలుగు కామెడీ ఎలా ఉంటుంది, బికాజ్ తమిళ్ కామెడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, తెలుగు కామెడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ అది ఎలా నేర్చుకోవాలి. తమిళ్ కామెడీ చాలా రూటెడ్గా ఉంటుంది, సటిల్డ్గా ఉంటుంది. తెలుగు కొంచెం లౌడ్గా ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంచెం యాక్షన్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తారు. తమిళ్ ఇప్పుడు చూస్తే కొంచెం చాలా సటిల్డ్గా జస్ట్ ఒక డైలాగ్స్తోనే కామెడీ వాళ్ళు అలాగే చేస్తారు. అందుకే నేను ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూశాను. మీకు తమిళ్ కామెడీ అంటే ఇష్టమా, తెలుగు కామెడీ అంటే ఇష్టం? అయ్యో రెండు చాలా ఇష్టం, బికాజ్ నేను రెండు చేస్తున్నారు ఓకే. ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు వర్మ గారు మీకు ఒక మంచి కామెడీ క్యారెక్టర్ ఇచ్చారు, లైక్ మిమ్మల్ని మీరు ఎలాంటి క్యారెక్టర్స్లో ఎలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో నేను ఉండాలి చూసుకోవాలి, లైక్ ఇప్పుడు తెలుగులో చూసుకుంటే రాజమౌళి గారు అండ్ సందీప్ రెడ్డి వంగ అండ్ సుకుమార్ ఇలాంటి స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో వర్క్ చేయాలని ఎప్పుడు 100% ట్రై చేయటం. కానీ ఈ ఇండస్ట్రీలో మాత్రమే మీ టైం ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది, కరెక్ట్గా చెప్పనా? అంతే. సో నేను త్రివిక్రమ్ గారికి అడగాలి, సందీప్ గారికి అడగాలి, రాజమౌళి గారికి అడగాలి, కానీ అది అడగడమే. నాకు ఎప్పుడు ఆ క్యారెక్టర్ ఉందో వాళ్ళే కాల్ చేస్తారు. మనం ఆ మెంటాలిటీలో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. బికాజ్ ఒక టైంలో నేను ఎలా అప్రోచ్ చేయాలి, ఐ ట్రైడ్ మై బెస్ట్, బట్ అది వర్కౌట్ అవ్వద్దు ఏమో. ఇట్స్ నెవర్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. Going and asking for roles has never worked out for me, and I believe ఇప్పుడు వర్మ గారు నాకు ఎలా క్యారెక్టర్ ఇచ్చారో వాళ్ళే కాల్ చేసి చెప్తారు, అది వస్తుంది. జస్ట్ నమ్మకం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అంతే. తమిళనాడులో రీసెంట్గా విజయ్ గారు సీమ అందరూ ఇదే అడుగుతారు. తెలుగు సినిమా లేదు అంటే మేము ఎక్కువగా మిమ్మల్ని తెలుగు సినిమాలోనే చూసాం, బట్ ఎప్పుడైనా యాక్ట్ చేయటం కలవటం విజయ్ గారితో 2 సినిమాలు చేశాను, 2 చాలా మంచి సినిమాలు. ఒకటి ఫుల్ కాప్రోలు, జిల్లా అని పేరు, అండ్ రెండోది పులి. నేను చాలా చిన్న క్యారెక్టర్గా యాక్ట్ చేశాను, లిలీపుట్. విజయ్ గారు ఈ సైజులో ఉంటారు, నేను ఈ సైజులో ఉన్నాను, జేబులో పెట్టుకొని తిరుగుతున్న క్యారెక్టర్. నిజంగా అది ఒక చాలా ఫ్యాంటసీ సినిమా. అవును, వెరీ అవును. సో ఈ 2 సినిమాలు చేశాను, అండ్ చాలా మంచి మెమరీస్ ఉంది. సో ఒక చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్, ఒక హ్యాపీ సర్ప్రైజ్. విజయ్ గారు మంచిగా చేయాలి, మంచిగా చేస్తారు నేను నమ్ముతాను. అండ్ మన తమిళనాడుకి ఒక ఫ్రెష్ చేంజ్, అంతే. మీకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అసలు లేదు, లైక్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అండ్ నాకు పాలిటిక్స్ అసలు రాదు. ఐ మీన్ ఎలా చేస్తున్నారు, ఏం జరుగుతుంది, సో వేరే స్టేట్స్లో ఎవరు సీఎం అయ్యారు ఏంటి, అవన్నీ తెలుసుకుంటారా, ఎవరైనా చెప్తారా? నేను వాంటెడ్లీ ఐ విల్ నాట్ గో ఆస్క్, బట్ జస్ట్ విని న్యూస్ పేపర్ చూసి. పాపం చాలా రోజుల తర్వాత ఆవిడ పోడ్కాస్ట్ నిజంగా 2 టాపిక్స్ ఐ స్టియర్ క్లియర్ ఆఫ్ ఇస్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్, బికాజ్ నేను ఒక చాలా న్యూట్రల్ పర్సన్. సో ఐ డోంట్ గెట్ ఇంటు రిలీజన్, ఐ డోంట్ గెట్ ఇంటు పాలిటిక్స్. ఇట్స్ జస్ట్ నాకు ఏమో అది ఇంట్రెస్ట్ లేదు ఆ విషయంలో. బట్ మీరు ఎంత కాదన్నా లైక్ కొన్ని ఐ మీన్ సమ్ ప్లేసెస్లో ఈ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఫుల్ ఇండియాలో ఉంటుంది. దర్ ఇస్ నో ఎస్కేపింగ్ ఇట్ అన్ఫార్చునేట్లీ. ఫేస్ చేశారా? ఓ యా, ఆఫ్ కోర్స్ 100%. నా క్యాస్ట్ గురించే చాలా క్యారెక్టర్స్ నాకు మేబీ పోయిందో ఏమో, ఐ డోంట్ నో. అలా ఉంటుంది. సో అందుకే ఐ స్టే అవే ఫ్రమ్ ఇట్, అండ్ ఐఎమ్ జస్ట్ లైక్ ఇట్స్ టూ మెస్సీ. అండ్ డాడ్ కూడా సఫర్ చేశారు, బట్ దట్స్ లైఫ్. ఇప్పుడంటే కొన్ని సీన్స్, కొన్ని క్యారెక్టర్స్ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్నాయి, బట్ అప్పట్లో చూస్తే కమెడియన్స్ని సెలెక్ట్ చేసుకుని ట్రాక్గా పెడతారు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా దీంట్లో వడివేలు ట్రాక్ ఉందా, దీంట్లో సంతానం ట్రాక్ ఉందా, ఇక్కడ బ్రహ్మానందం ట్రాక్ ఉందా, ఇక్కడ సత్య ట్రాక్ ఉందా అని అడిగి డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని కొనుక్కునే. అవును, బట్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారా? అన్నీ అబ్జర్వ్ చేశాను, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎలాగా? ట్రాకే తీసేశారు కదా.
ట్రాకే తీసేశారు. ఆ కమెడియన్ కూడా ఒక జస్ట్ ఒక ఫ్రెండ్గా ఒక క్యారెక్టర్గా సినిమా లోపలికి అలా ఇన్సర్ట్ చేస్తారు. సో ఆ ట్రాక్ కాన్సెప్టే పోయింది, పాత కాన్సెప్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ సో మెనీ మూవీస్ ఐ డెడ్, నాకు సెపరేట్గా ట్రాక్గా జరగలేదు, ఆల్వేస్ హీరో హీరోయిన్తో. సో ఇప్పుడు నిన్ను కోరిలో కూడా నేను నివేదా థామస్ అండ్ నాని ఫ్రెండ్, నాకు సెపరేట్గా ఒక ట్రాక్ పెట్టలేదు కమెడియన్గా. సో ఆ కాన్సెప్ట్ మారిపోయింది అండ్ మంచిది. అట్లీస్ట్ ఒక కమెడియన్ ఒక స్టోరీలో ఇన్వాల్వ్డ్గా ఉన్నారు, కానీ ఇంకా ఇవ్వాలి, వాళ్ళు ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అది 2012 to 2017లో జరిగిన కామెడీ క్యారెక్టర్స్, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్కి రాలేదు. బికాజ్ ఇప్పుడు ఫుల్ హెవీ యాక్షన్గా అయిపోయింది చాలా సినిమాలు. ఇప్పుడంతా పాన్ ఇండియా అయిపోవటం, యాక్షన్ డ్రామా, సో ఎక్కడ ఇట్ బికమ్స్ లైక్ దట్. సో మార్చేయాలి, బికాజ్ ఇది మేబీ జస్ట్ ఒక ఫేజ్, ఒక సీజన్, కానీ మార్చేయాలి. బికాజ్ లైఫ్ చాలా సీరియస్గా అయిపోయింది. జనాలు ఎందుకు థియేటర్కి వెళ్తారు, ఎందుకు ఓటీటీలో చూస్తారు, కొంచెం రిలాక్స్ అవ్వడానికి. ఆ రిలాక్సేషన్ ఏంటి, కామెడీయే. సో ఐ ఫీల్ ఒక సినిమా అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, మంచి యాక్షన్, మంచి కామెడీ, మంచి రొమాన్స్, మంచి ఎవ్రీథింగ్. సో మీ ఫేవరెట్ జానర్ ఏంటి, కామెడీయా? నో, హారర్. హారర్ థ్రిల్లర్ కాదంటే లైక్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు అన్ని లైట్స్ ఆఫ్ చేసి కూర్చుని భయం బాబోయ్, నాకు అంత బ్రేవరీ లేదు. ఆల్వేస్ ఒక పర్సన్తోనే నేను వాచ్ చేస్తాను. బట్ నాకు తెలిసి హారర్ అంటున్నారు, రాజుగారు గది చేసినప్పుడు వీళ్ళు ఫుల్ ఎంజాయ్ అనుకుంటాయి. ఓ ఎస్, నాకు తెలిసి. అవును, ఎందుకంటే పాత పడిపోయిన ఓల్డ్ బంగ్లా, ఓల్డ్ బూత్ బంగ్లాస్. అవును, వాటి గురించి చెప్పండి. అది ఒక ఆసమ్ ఎక్స్పీరియన్స్ నాకు రాజుగారి గది. బికాజ్ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఒక 30 daysలో ఫినిష్ అయిపోయింది ఆ షూటు. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. బికాజ్ నాకు ఫస్ట్ టైం లైఫ్లో నా ఫేస్ ఒక పోస్టర్లో, బికాజ్ ఆఫ్ 5 క్యారెక్టర్స్లో నేను ఒక్కడిని. సో దట్ వాజ్ అ వెరీ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ. అండ్ ఆ సినిమాలో నాకు మంచి పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఇచ్చారు ఓంకార్ అన్న. నేను ఏడించాను, నవ్వాను, భయపడ్డాను, ఐ బిహేవ్డ్ లైక్ దయ్యం ఆల్సో, అన్నీ ఫిక్స్ అయిపోయింది ఆ సినిమాలో. సో దట్ వాజ్ అ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్. చూడు రాజుగారి గది నా మీద చాలా నమ్మకం పెట్టి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత రాజుగారి గది 2 కూడా చేశాను, కానీ దాంట్లో మోర్ స్మాలర్ క్యారెక్టర్, బికాస్ కాన్సెప్టే మారిపోయింది. బట్ రాజుగారి గది 1 వాజ్ అ వెరీ వెరీ మెమరబుల్ మూవీ ఫర్ మీ, వెరీ మెమరబుల్. సూపర్. ఓకే, విద్యు గారు అంటే లైక్ ఒకనొక టైంలో కోవే సరళ గారు కామెడీ అంటే సో విపరీతంగా మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. తెలుగులో కూడా చాలా సినిమాలు. అండ్ బ్రహ్మానందం గారు ఆవిడ కాంబినేషన్ అంటే పీక్స్లో ఉంటుంది. అవును, మీరు మరి ఆవిడ సినిమా తెలుగులో చూసారా ఏమైనా సినిమాలు? తెలుగులో చూశాను, కానీ తమిళ్లోనే ఎక్కువ చూసాను. తమిళ్లోనే ఎక్కువ చేశాను. తెలుగులో అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కొన్ని సినిమాలు హస్బెండ్ వైఫ్ కాంబో నేను ఎక్కువ చూసాను. తమిళ్లో వడివేల్ కోయసర్ల కాంబో ఎక్కువ చూసాను. ఓకే, అంటే చాలా వరకు మీరు వచ్చిన తర్వాత కంపేర్ టు ఆవిడతో కంపేర్ చేశారు మిమ్మల్ని. అవును. సో ఏంటి నెక్స్ట్? ఐ థింక్ కోవేసర్ల తర్వాత విద్యుయే, అలాంటి మళ్ళీ కోవేసర్ల లాంటి క్యారెక్టర్స్ చేయాలంటే విద్యుయే అని ఈ టైప్లో, అంటే ఒక లెజెండరీ యాక్టర్స్తో, ఒక లెజెండరీ ఫీమేల్ కమెడియన్తో కంపేర్ చేయటం మీకు అది కొంచెం చాలా హెవీగా ఉందా? యా, నాకు స్టార్ట్లో చాలా హెవీగా అనిపించింది. బికాస్ ఎంత పెద్ద స్టారు, ఎంత పెద్ద లెజెండరీ కమెడియన్, నంబర్ 1. నేను ఆల్వేస్ ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఈ సేమ్ డైలాగే చెప్పాను, అండ్ ఐ మీన్ ఇట్. కోయసర్ల గారు, లక్ష్మి గారు, మనోరమ్మ ఆచి గారు, వీళ్ళు అచీవ్ చేసిన 5% కూడా నేను అచీవ్ చేస్తే నేను ఒక తోపు. 5% అంతే. ఐఎమ్ నాట్ హియర్ టు రీప్లేస్, ఐఎమ్ నాట్ హియర్ టు బీ కాంపిటీషన్. 5% ఆఫ్ కోయసర్ల గారు కెరియర్ నాకు వస్తే నాకు చాలు. ఆవిడ కమల్ హాసన్ గారితో ఒక హీరోయిన్గా చేసిన క్యారెక్టర్ కాంట్ గెట్ బెటర్ దెన్ దాట్. బట్ ఆ టైంలో ఆ టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ స్టోరీస్ అండ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అలా రాస్తారా? ఒక పెద్ద హీరోతో నేను ఒక హీరోయిన్ అలా చేస్తే బాగుంటుంది, ఒక మంచి కూల్గా ఉంటుంది. ఒక టైంలో
మేము చూసిన కోవే సరళ గారు వేరు. అండ్ ఆఫ్టర్ 3 years బ్యాక్ మరి 2 years బ్యాక్ మీరు చూసే ఉంటారు, ఒక సినిమా వచ్చింది ఆవిడది, ఒక మెయిన్ లీడ్ సింబి. థింక్ హాట్‌స్టార్‌లో ఉంటుంది. ఓకే. మీరు ఆ సినిమా చూడండి. లైక్ మీకనే కాదు చాలా మందికి చెప్తున్నాను, మీరు ఆ సినిమా చూస్తే ఐ రియల్లీ షాక్డ్. అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ సో సీరియస్ రోల్లో, అవును. ఒక గ్రానీ రోల్లో అంటే ఒక చిన్న పిల్లని కాపాడుకునే ఆ క్యారెక్టర్లో ఆవిడ చేసిన జర్నీ ఎండింగ్ వరకు ఆ పిల్లని కాపాడుకోవడానికి ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. వావ్. రియల్లీ నేను ఇంత మంచి ఆర్టిస్ట్. తమిళ్లో కూడా సూరి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సూరి, ఆయన కూడా ఒక అమేజింగ్ మూవీ చేశారు, ఒక పోలీస్ గెటప్లో. ఎంత సీరియస్ తెలుగు ఇన్ విడుదల. విజయ్ సేతుపతి సార్ ఇస్ నక్సలైట్ క్యారెక్టర్ ఐ థింక్. ఎస్ అండ్ ద డైరెక్టర్ వాజ్ అది వెట్రిమారన్ గారు. ఆ సినిమాలో సూరి ఎంత సూపర్ పర్ఫార్మెన్స్ చేశారు. సో ట్రాన్స్ఫర్మేషన్. కమెడియన్స్ క్యాన్ డూ సీరియస్, నాట్ జస్ట్ కామెడీ. అది ఇండస్ట్రీకి తెలియాలి, జనాలకి తెలియాలి. జనాలు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇండస్ట్రీ వాళ్ళకే బ్లాక్ ఉంటుంది. ఐ థింక్ నవ్వించగలవాడే ఏడిపించగలడు. అవును, ఇట్స్ 100% ట్రూ. అండ్ ఇప్పుడు కోవే సరళ గారికి ఎన్ని ఇయర్స్ తర్వాత ఈ టైప్ ఆఫ్ ఒక క్యారెక్టర్ వచ్చింది కదా. మీరు అన్నట్టు డైరెక్టర్స్ కూడా అలా చూడాలి. ఒక డైరెక్టర్ చూడాలి, వేరే కోణంలో చూడాలి. విద్యు గారిని వేరే కోణంలో చూడాలి, కోవే సరళ గారిని వేరే కోణంలో చూడాలి. నాకు కామెడీ సేమ్ మేడం మీరు దాంట్లో చేశారు కదా అంతే. అవును. సో బోర్ మీకు ఒక క్రియేటివిటీ ఉండాలి లోపల. దట్ క్రియేటివ్ ఇన్పుట్ షుడ్ బి దర్. కానీ అది ఇవ్వడానికి డైరెక్టర్స్ అలా థింక్ చేయాలి, రైటర్స్ అలా థింక్ చేయాలి. అందరూ ఒకే రకంగా థింక్ చేస్తున్నారు ఇప్పుడు. కమెడియన్స్ అంటే కామెడీ అంతే. దే డోంట్ లుక్ అట్ అస్ ఇన్ ఎనీ డిఫరెంట్ వే. సో ఇప్పుడు కాంచనా సినిమాలో కూడా కోవే సరళ గారికి వాట్ ఫుల్ హారర్ సినిమా అది, కానీ ఒక సూపర్గా ఇన్సర్ట్ చేశారు, మంచి కామెడీ. లైక్ దట్ చేద్దాం. బట్ ఐ థింక్ నాకు తెలిసి లారెన్స్ గారు ఆ సిరీస్ చేస్తున్నంత కాలం కోవే సరళ గారు కామెడీ ఉంటానే ఉంటుంది. అంతే అంతే, సింపుల్ as దట్. కానీ లారెన్స్ గారు అంత స్పేస్ ఇచ్చారు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రాశారు అండ్ ఆ టైప్ ఆఫ్ సీన్స్ కట్టారు. సో యూ నీడ్ టు డూ దట్. లైక్ ఐ సెడ్, ఇవన్నీ జస్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో చేతిలోనే ఉంది. అండ్ ఫైనల్గా ఒక చిన్న పర్సనల్ విషయం డిస్కస్ చేద్దాం ఇఫ్ యూ డోంట్ మైండ్. మీకు ఓకే అయితే స్కిప్. ఇన్స్టాలో కొన్ని పోస్టులు అవి చూస్తూ ఉంటాము. మీది ఒక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనుకుంటా ఐ థింక్ మీరు సో హనీమూన్ ట్రిప్లో ఉన్నప్పుడు మీరు ఒక స్విమ్ సూట్లో ఒక పోస్ట్ ఏదో పెట్టడం, అది కొంచెం వైరల్ అయ్యింది, చూసాం మేము కూడా. అండ్ నెగిటివ్ కామెంట్స్, అదే నెగటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చింది. బాడీ షేమింగ్, ఎప్పుడు డైవర్స్ ఎప్పుడు తీసుకుంటున్నాం ఈ. సో ఎందుకు జనాలు అంటే మీకేమనిపించింది స్మాల్గా? నేను లావుగా ఉన్నప్పుడు ట్రోలింగ్ చేశారు, సన్నగా ఉన్నప్పుడు కూడా ట్రోలింగ్ చేశారు. వాళ్ళు అలాగే ట్రోల్స్ ఆర్ ట్రోల్స్. నేను ఆ ట్రోల్కి ఫీడింగ్ చేస్తే వాళ్ళే పెరుగుతారు. ఐ నెవర్ ఫీడ్ అ ట్రోల్. నేను హనీమూన్కి వెళ్ళాను, స్విమ్ సూట్ వేసుకున్నాను, ఓషన్లో ఉన్నాను. ఓషన్లో ఏంటి సారీ యూజ్ చేయాలా, లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలా? ఒక సముద్రంలో ఉన్నప్పుడు వాట్ డూ పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు వేర్? బట్ ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఏంటంటే, ఒక హీరోయిన్ వేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బికాస్ హీరోయిన్ అంటే గ్లామర్. నీకేంటి గ్లామరు? దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ ఇట్స్ 2026. వీ హ్యావ్ టు స్టాప్ కమెంటింగ్ ఆన్ పీపుల్స్ బాడీస్ బికాస్ అది ఆటోమేటిక్లీ వస్తుంది అందరికీ. చాలా పాజిటివ్ కమెంట్స్ నాకు వచ్చింది, కానీ ఇప్పుడు మీకే గుర్తుంది మీకు ఎప్పుడు డైవోర్స్. దట్స్ జస్ట్ ప్యూర్ హేట్. అది క్రిటిసిజం కాదు, అది కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కాదు, అది ఒక ఒపీనియన్ కూడా కాదు, అది జస్ట్ ప్యూర్ హేట్. పాపం వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం ఏంటో ఆ టైప్ ఆఫ్ ట్రోలింగ్ కమెంట్స్ పెట్టడము, వాళ్ళకి పాపం ఏ కష్టం ఉంటుందో, వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్కి ఏ కష్టం ఉంటుందో వాళ్ళతో. సో వై ఎల్స్ విల్ దే పుట్ సంథింగ్ సో టెరబుల్ లైక్ దట్? మీ మనసులో ఎంత నెగటివ్
వెనం ఉండాలి ఆ టైప్ ఆఫ్ కమెంట్స్ పెట్టడానికి. ఇట్స్ ద సేమ్ విత్ ఎనీ సెలబ్రిటీ. ఒక హీరోయిన్ పేజ్కి కూడా నువ్వు వెళ్ళి చూడు, చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఫోటోలో కూడా చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ పెడతారు. ట్రోల్స్ విల్ బీ ట్రోల్స్. అందుకే నౌ హౌ ఇట్స్ బికమ్ ఇస్, ఇప్పుడు ప్రతి మనిషి చేతిలో ఫోన్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. అది ఒక మంచి విషయం అండ్ ఒక చాలా బ్యాడ్ థింగ్ ఆల్సో, బికాస్ అందరికి ఇప్పుడు యాక్సెస్ ఉంటుంది మీకు. ఐ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఇట్. వై? బికాస్ దెన్ నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నాకెందుకు యూట్యూబ్ ఉంది. ఐఎమ్ చూజింగ్ టు మేక్ మై లైఫ్ పబ్లిక్. ఆ పబ్లిక్ పర్సోనాతో లవ్ వస్తుంది, హేట్ కూడా వస్తుంది. ఐ డోంట్ నో అ సింగిల్ పర్సన్ హూ హ్యాస్ 100% లైక్ రేట్, 100% గుడ్ కమెంట్స్. అస్సలు అలా ఉండదు. ఎవ్రీబడి గెట్స్ హేట్ అండ్ నెగటివ్ ట్రోలింగ్ కమెంట్స్. ఆ ట్రోల్కి ఏం కావాలి? మీ రియాక్షన్ కావాలి. రియాక్ట్ అయితే దే విల్ గ్రో. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్కి వెళ్తే నెగటివ్ కమెంట్కే ఎక్కువ లైక్స్ ఉంటుంది. అని అది ఒక క్రియేటర్గా, ఒక ఆర్టిస్ట్గా అది చూసి ఇట్స్ వెరీ డిమోటివేటింగ్. బట్ అది ఎందుకు ఫీడ్ చేయాలి? నువ్వు రాసి పెట్టుకో, నో ప్రాబ్లం. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ యాటిట్యూడ్ టు మేక్ ఇట్ ఇన్ సోషల్ మీడియా. బికాజ్ ఇప్పుడు సోషల్ మీడియా ఆ టైప్ ఆఫ్ ప్లేస్ అయిపోయింది. ఎవ్రీవన్ హ్యాస్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. సో కదంటే చాలామందితో వర్క్ చేశారు. కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది, కొంతమందికి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. బట్ అంటే నేమ్స్ చెప్పక్కర్లేదు. బట్ ఏదైనా ఒక సిచ్యువేషన్స్లో ఒక హీరో వల్ల కానీ, హీరోయిన్ వల్ల కానీ, సెట్స్లో కానీ ఎక్కడైనా హట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? లైక్ వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు, మీరు కొత్తగా వచ్చారు, మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానంలో కానీ ఏమన్నా హట్టింగ్ అనిపించిన మూమెంట్స్ ఉన్నాయి? నేమ్స్ చెప్పొద్దు. నో, టు బీ ఫ్రాంక్, నాకు ఆల్వేస్ ఒక మంచి లక్ ఉంది. అది ఏంటంటే ప్రతి కో ఆర్టిస్ట్తో నాకు మంచి రిలేషన్. బికాజ్ నేను బేసిక్లీ ఒక నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. నేను షూట్కి వచ్చి మంచిగా అందరితో మాట్లాడి, అందరితో మంచిగా వర్క్ చేసి నేను బయలుదేరతాను. మై యాటిట్యూడ్ ఈజ్ లైక్ దట్. కానీ ఈ ఇండస్ట్రీలో చాలా ఇన్సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి ప్రతి పర్సన్స్కి. సమ్ హ్యావ్ అ వే టు కవర్ ఇట్, సమ్ హ్యావ్ అ వే టు షో ఇట్. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ సే ద నేమ్, బట్ నేను ఒక మూవీ చేశాను. ఆ మూవీలో ఆ డైరెక్టర్ నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు, చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అది చూసి ఒక 2-3 కోవర్కర్స్కి నచ్చలేదు. వాళ్ళు ఒక హాయ్ బాయ్ కూడా నాకు చెప్పరు. బికాజ్ వాళ్ళకి జెలసీ కొంచెం ఎక్కువ అయిపోయింది. ఏంటి ఆమెకి మాత్రమే మంచి డైలాగ్స్ ఇస్తున్నారు, లైక్ దట్. స్టార్ట్లో కొంచెం హర్ట్ అయిపోయింది. దాని తర్వాత చలబే, సో వాట్, ఐఎమ్ హియర్ ఫర్ వన్ రీజన్ అండ్ దట్స్ టు ఎంటర్టైన్ పీపుల్. నాకు ఒకే ఒక పని ఉంది, ఎంటర్టైన్మెంట్. కో ఆర్టిస్ట్కి నచ్చకపోతే నాట్ మై ప్రాబ్లం. సో ఐఎమ్ అ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఐఎమ్ వెరీ 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 సెన్సిటివ్ టు బాడీ లాంగ్వేజ్, టు టోన్, టు వర్డ్స్. బట్ సమ్టైమ్స్ ఐ ఆల్వేస్ రిమెంబర్, నీకు సక్సెస్ కావాలంటే, పీక్స్కి వెళ్ళాలంటే ఇట్స్ అ వెరీ లాంగ్ క్లైమ్. నెంబర్ 1, ఆ పీక్, కొండ పీక్కి వెళ్తే ఎవరెస్ట్ పీక్లో 100 పీపుల్ ఉండరు, నువ్వు మాత్రమే ఉంటావు అక్కడ. ఇట్స్ లోన్లీ అట్ ద టాప్. నేను టాప్లో లేదు, బట్ ఇఫ్ ఐ వాంట్ టు రీచ్ ద టాప్, ఇట్స్ గోయింగ్ టు బీ అ లోన్లీ క్లైంబ్. కంపెనీ కోసం నేను ఇక్కడ రాలేదు, ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చాను. అది కొంతమంది ఆర్టిస్ట్ లైక్ బన్నీ గారు అండ్ ఆల్ సపోర్ట్ మీ, ఎంకరేజ్ మీ అండ్ వాంట్ మీ టు గెట్ బిగ్. జస్ట్ ఒక్క నేమ్ నేను చెప్పాను. ఎవ్రీ హీరో ఐ వర్క్డ్ విత్ చాలా 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 ఎంకరేజ్ చేశారు. ఎవ్రీ హీరోని ఐ వర్క్డ్ విత్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. కామెడీ నువ్వు మంచిగా చేయాలి అని. కానీ అలాంగ్ ది వే దే విల్ ఆల్వేస్ బీ ఫ్యూ పీపుల్ హూ డోంట్ హ్యావ్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్. వాళ్ళు వదిలేసి నువ్వు వెళ్ళు అంతే. దట్స్ హౌ ఇట్ హ్యాస్ టు బీ. ఇది గారు మీ ఫేవరెట్ యాక్టర్స్ కానీ, యాక్టర్ కానీ, ఐ మీన్ హీరో హీరోయిన్
ఇవి ఉంటాయా లేదా అన్ని సినిమాలు అంటే సపరేట్ ఫేవరెట్ అనేది ఒకటి ఉంటుంది ఫేవరెట్ అని ఇండస్ట్రీ? అలా ఏం లేదండి. బికాస్ ఐ బిలీవ్ నేను ప్రతి ఆర్టిస్ట్తో వర్క్ చేయాలి, ప్రతి హీరోస్, ప్రతి హీరోయిన్స్, ప్రతి పెద్ద స్టార్స్తో నేను వర్క్ చేయాలి. సో ఫేవరెట్ అంటే ఏం లేదు, కానీ నాకు చాలా లాట్ ఆఫ్ ఆస్పిరేషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు. లైక్ కోసర్ల గారు, మనోరమ గారు, బ్రహ్మానందం గారు. వాళ్ళు టచ్ చేసిన పీక్స్ నేను కూడా ఒకరోజు టచ్ చేయాలి, నేను కూడా ఒకరోజు చూడాలి. నాకు చాలా ఇన్స్పిరేషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు, కానీ ఫేవరెట్స్ అంటే ఏం లేదు. అందరూ నా ఫేవరెట్స్. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయినా, ఐ మీన్ మూవీస్ అయినా, లైక్ ఫేవరెట్ స్పోర్ట్స్ ఇలాంటి ఏమన్నా, స్పోర్ట్స్ ఆడతాను ఇలాంటి ఏమన్నా? స్పోర్ట్స్లో కూడా నేను జస్ట్ ఓవరాల్గా అప్రిషియేటివ్గా ఉన్నాను. అఫ్ కోర్స్ నేను ఒక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్. సో ధోని సార్ అఫ్ కోర్స్ ఆల్వేస్, అండ్ విరాట్ కోహ్లీ సార్ ఓకే ఓకే ఓకే. చాలామంది ఐ థింక్ మీరు చెప్పిన మాటలు కానీ లేకపోతే మీ వెర్షన్ కానీ చాలామంది అమ్మాయిలు కూడా ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సో అది ఆల్వేస్ అందరికీ మంచిగానే మాట్లాడాలి. నేను ఒక పెద్ద తోపేం లేదు అడ్వైస్ ఇవ్వడానికి. సో ఐ జస్ట్ వాంట్ ఎవ్రీ పర్సన్, అమ్మాయిలు అబ్బాయిలు, టు నో మీరు రాసుకున్న పాత్ వేరే, లైఫ్ ఇచ్చిన పాత్ వేరే. డోంట్ బీ సెట్ సెయింగ్ ఇదే నా జర్నీ, ఇలాగే ఉండాలి. నాకు అలా జరగలేదు, నాకు టోటలీ ఆపోజిట్గా జరిగింది నా లైఫ్. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో నేను ఉన్నాను బికాస్ ఆ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లైక్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఎస్ తప్పకుండా. ఇంకా మిమ్మల్ని మీరు అన్నట్టు మనోరమ గారు, కోవేసర్ల గారు, బ్రహ్మానందం గారు వాళ్ళు ఎలాంటి హైట్స్ చూశారు. సో యాజ్ ఏ ఒక ఫీమేల్ కమెడియన్గా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ నాట్ నేను కూడా కోరుకుంటున్నాను ఫీమేల్ కమెడియన్ ఒక మంచి గుడ్ ఆర్టిస్ట్గా ఐ రియలీ హోప్ ది ఇండస్ట్రీ, తమిళ్ సరే, తెలుగు సరే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ హోప్ ఇట్ గివ్స్ మీ ద ఆపర్చునిటీస్. నేను రెడీ చేయడానికి, కానీ వాళ్ళు రెడీగా ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఎనీవే విద్యులేఖ రామన్ గారితో ఈ పోడ్కాస్ట్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అఫ్కోర్స్ నాకు బాగా నచ్చింది. అండ్ మరో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజువల్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేనే మీ బుజ్జమ్మ విద్యురామన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజువల్ టాక్స్ and follow for more. Like, subscribe. Mwah.